మిత్రులు పెద్దలు అందరికీ లో కార్బ్ స్కూల్ ప్రశ్నలు సమాధానాల సెషన్ కి స్వాగతం. నా పేరు డాక్టర్ సురేష్. విజయవాడలో ఉన్న నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజు జరుగుతున్న ప్రశ్నలు సమాధానాల సెషన్ కి లో కార్బ్ నిర్వహణ బృందం తరపున మోడరేటర్ గా వ్యవహరిస్తూ ఉన్నాను. మిత్రులారా, గత 27 సెషన్స్ గా లో కార్బ్ సైన్స్ కి సంబంధించిన అనేక అంశాలపై ప్రసంగాలు లేదా లెక్చర్స్ నిర్వహిస్తూ ఉన్నాము ఈ లో కార్బ్ స్కూల్ అనే ఈ వేదిక పైన. అలానే ప్రతి కొద్ది సెషన్ల తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించిన తర్వాత ఆ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకి మరింత వివరమైన సమాధానాలు తెలుసుకునేదానికి వీలుగా ప్రశ్నలు సమాధానాలు అనే సెషన్ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాము. గత కొద్ది సెషన్లుగా ఊబకాయం లేదా అధిక బరువు లేదా ఒబెసిటీ అనే అంశం మీద ఒక 3 ఎపిసోడ్లుగా, అలానే డయాబెటీస్ లేదా మధుమేహం అనే అంశం మీద 6 ఎపిసోడ్లుగా, అలానే క్యాన్సర్ అనే అంశం మీద 3 ఎపిసోడ్లుగా డాక్టర్ పివి సత్యనారాయణ గారు ప్రసంగించి ఉన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించి మిత్రులు అలానే లో కార్బ్ విద్యార్థులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత కూడా మన వాట్సాప్ గ్రూప్స్ లో దీనికి సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందేహాలన్నింటికీ స్ట్రక్చర్డ్ గా ఒక సెషన్ ఈ సందేహాల నివృత్తి కోసం కేటాయించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అధిక బరువు, డయాబెటీస్, క్యాన్సర్ ఈ 3 అంశాలకి సంబంధించిన ప్రశ్నలు సభ్యులు ఇక్కడ పంపించినట్లయితే వాటికి డాక్టర్ పివి సత్యనారాయణ గారు సమాధానాలు ఇస్తారు. అయితే ప్రధానంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం మన ఉద్దేశం ఈ సెషన్లో. అయితే ఎవరైనా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది, అది గత సెషన్స్ కి సంబంధించింది, అది కూడా అడగాలనుకుంటున్నాను అనుకుంటే ఆ ప్రశ్న అడిగితే ఇతర ప్రశ్నలు ఇంకా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, మనకి ఎంత సమయం ఉంది, వీటి ప్రకారం డాక్టర్ పివి సత్యనారాయణ గారి డిస్క్రిప్షన్ మేరకు సమయం అనుకూలిస్తే, సమయం అనుమతిస్తే వాటికి కూడా సమాధానాలు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. బట్ ప్రధానంగా అధిక బరువు, మధుమేహం, క్యాన్సర్ ఈ 3 అంశాలకు సంబంధించి ప్రశ్నలు పంపించటం లేదా అడగటం చేయవలసిందిగా మిత్రులందరికీ విజ్ఞప్తి. అలానే గత కొద్ది సెషన్స్ గా ఎవరికి ప్రశ్నలు అడిగే సమయంలో అన్మ్యూట్ చేసుకోవడానికి వీలు ఇవ్వడం లేదు. ఇది రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న మిత్రులందరూ ఇప్పటికే గమనించి ఉంటారు. దానికి కారణం ఏంటంటే అన్మ్యూట్ చేసుకున్న సందర్భంలో పక్క నుంచి ఇతరత్ర వచ్చే శబ్దాలు కొంత అసౌకర్యంగా ఉంటున్నాయి, కొంత చర్చని డిస్ట్రాక్ట్ చేసే విధంగా ఉంటూ ఉన్నాయి. అందుకని చెప్పి ప్రశ్నలు అడగాలనుకున్న మిత్రులు కూడా ఇక్కడ డైలాగ్ బాక్స్ లో, చాట్ బాక్స్ లో ప్రశ్న టైప్ చేసి పంపించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదే విధంగా అటెండ్ అవుతున్న మిత్రులు కూడా దానిని అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు సెషన్ అంతా ప్రశ్నలు సమాధానాల సెషనే కనుక కొంత దీనికి సడలింపు ఇవ్వాలని అనుకున్నాము మోడరేటర్స్ బృందం. ఎవరైనా ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో ప్రశ్న అడగటం రూపంలో కాకుండా వాయిస్ ద్వారా ప్రశ్న అడగాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. ఇక్కడ మన స్క్రీన్ మీద కింద ఉన్న మెనూ బార్ లో మోర్ అని 3 చుక్కలు ఉంటాయి. దాని మీద టచ్ చేసినట్లయితే హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అలా హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మోడరేటర్స్ టీమ్ మీకు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మీరు అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడగవచ్చు. లేదు ఎప్పటిలాగానే చాట్ బాక్స్ లో ప్రశ్నని టైప్ చేయడం ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. చాట్ బాక్స్ లో ప్రశ్నను టైప్ చేయాలంటే ఇక్కడ మోర్ అని ఉన్న 3 చుక్కల ఆప్షన్ మీద టచ్ చేస్తే చాట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ చాట్ లో కింద మెసేజ్ ఎవ్రీవన్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది. అక్కడ ప్రశ్నని టైప్ చేసి పంపించడం ద్వారా ఇక్కడ మీ ప్రశ్న మాకు కనిపిస్తుంది. దానిని డాక్టర్ పివి సత్యనారాయణ గారికి చదివి వినిపిస్తాం. ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో మీ ప్రశ్న అడగవచ్చు. అయితే దయచేసి మిత్రులు కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్న సమయంలో వీలైనంత వరకు మీరు ఒక్కళ్ళే ఉన్న రూమ్
ఎంచుకుంటే అది బెటర్. లేదు ఆ రూమ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందుగానే సైలెంట్గా ఉండమని చెప్పి మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడగటం చేయండి. ఈ 2 రూపాల్లో ఏదో ఒక పద్ధతిలో మనం ప్రశ్నలు తీసుకుందాం. చాట్ బాక్స్ లో ఇప్పటి వరకు అయితే ప్రశ్నలు ఏమీ రాలేదు. మిత్రులారా, అటెండ్ అయిన మిత్రులు ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రశ్న అడిగే ఉద్దేశంతోనే ఇక్కడ జాయిన్ అయి ఉంటారని అనుకుంటున్నాను. మీ ప్రశ్నలు టైప్ చేయడం ప్రారంభించవచ్చు. చాట్ బాక్స్ లో టైప్ చేయడం అయినా సరే, లేదు హ్యాండ్ రైజ్ చేయడం రూపంలో అయినా సరే ప్రశ్న అడగడానికి సిద్ధం అవ్వండి. అలానే ఈరోజు మనకి సమాధానాలు ఇవ్వడం కోసం నేను ప్రస్తావించిన 3 టాపిక్ల మీద గత 12 సెషన్లు మనతో మనకి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన డాక్టర్ పివి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ పివి సత్యనారాయణ గారు వీటికి సమాధానాలు ఇస్తారు. ఓకే సార్, డాక్టర్ పివి గారు గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ మీకు. ఇంకా మనకి ప్రశ్నలు ఏమి రాలేదు. ఈ ప్రశ్నలు వచ్చేలోగా కొంత వీ కెన్ స్టార్ట్ డిస్కసింగ్ థింగ్స్ అని అనిపిస్తూ ఉంది. తప్పకుండా అండి, ఎందుకంటే వాళ్ళందరినీ మనం నిశ్శబ్దం ఇంకా చాలా భయంకరమైంది. మెయిన్ గా మనం అనుకున్న ఈ 3 టాపిక్లోనూ ఒబేసిటీ, అలాగే క్యాన్సరు, అట్లాగే డయాబెటీస్ గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటిని కూడా నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డయాబెటీస్ గురించి స్థూలంగా చాలా సుదీర్ఘంగా మనం మాట్లాడాము. డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎందుకు ఎక్కువగా ఉంది, అలాగే మనకున్న జెనెటిక్ కనెక్షను, మనం తీసుకున్న ఆహారం యొక్క కనెక్షను, ఇలా ఎన్నో రకరకాలుగా వీటికి డయాబెటీస్ని అట్లాగే ఏ మందులతో తగ్గించుకోవాలి, మందులు కూడా అవసరం లేనప్పుడు మన జీవన శైలిని మార్చుకున్నప్పుడు ఏ విధంగా డయాబెటీస్ని మందులు లేకుండా కూడా మనం తగ్గించుకోగలము, ఇటువంటి సూచనలు ఎన్నో చేశాం. అలాగే ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాల కాంప్లికేషన్స్, ముఖ్యంగా అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్, ఏ విధంగా ఇవి ఐ హెల్త్ని, కిడ్నీ హెల్త్ని, అలాగే గుండె హెల్త్ని, ఇవన్నీ కూడా ఏ విధంగా మనం ఈ గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వలన దాని ప్రభావం వల్ల జరిగే మార్పులు, దానివల్ల మిగతా ఉన్న అవయవాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, అవి ఏ రూపాంతరాలు చెంది రకరకాల జబ్బులుగా మనకి బయటపడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం విపులంగానే చర్చించాము. వాటిలో ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకొని అవన్నీ డయాబెటీస్ని అన్నది అదేదో ప్యాంక్రాస్కి సంబంధించిందని, షుగర్కి సంబంధించిందని ఇలా అనుకోకుండా మిగతా ఉన్న అన్ని జబ్బుల మీద ప్రభావం చూపిస్తుంది డయాబెటీస్. ముఖ్యంగా గుండె జబ్బు అన్నది డయాబెటీస్ లేకుండా వచ్చే అవకాశమే లేదు. అది బ్లడ్ షుగర్గా కనపడచ్చు, లేకపోతే ఇన్సులిన్లో జరిగే మార్పులుగా కనపడచ్చు. అలాగే అబ్నార్మల్ కొలెస్ట్రాల్, అటువంటివన్నీ కూడా షుగర్ యొక్క ప్రభావంతోటే ఆ నార్మల్గా ఉండవలసిన కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా మారడం, ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకొని ఏమన్నా ఉన్నాయి అనుమానాలు ఉంటే అటువంటివన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఏదో క్వశ్చన్ వచ్చినట్టుందండి ఇక్కడ, లక్ష్మీనారాయణ సింగ్. క్వశ్చన్ వచ్చింది, నేను చదువుతానండి. రాంబాబు గారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. విజయవాడలో క్రాఫ్ట్ హోమా ఐఆర్ టెస్ట్ చేసి ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ఫాలో అవడానికి గైడ్ చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు సార్. అదే డైరెక్ట్ గా మరి సబ్జెక్ట్ సంబంధించింది కాదు, యూ టేక్ ద కాల్ సార్, మీరు ఆన్సర్ చేస్తే తప్పకుండా అండి. విజయవాడలో డాక్టర్ అక్కినేని అనే ఆవిడ ఉన్నారు. ఉమెన్స్ హెల్త్, అది మీకున్నటువంటి నోవాటెల్ హోటల్ పక్కన స్ట్రీట్లో ఉంది వాళ్ళ హాస్పిటల్. అక్కడ నేను అప్పుడప్పుడు ఇంతకుముందు వచ్చి వెళ్ళేవాడిని. అటువంటి ఆ హాస్పిటల్లో కూడా ఈ హోమ్ ఐఆర్ టెస్ట్ చేయడానికి సౌకర్యాలు కల్పించాము. ఇప్పుడు కూడా అది అక్కినేని ఉమెన్స్ హెల్త్ ఆ సెంటర్లో కనుక ప్రయత్నం చేసినట్టయితే మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది విజయవాడలో.
అలాగే గుంటూరులో కూడా ఒక ల్యాబ్‌లో ఉందది. వాళ్ళు ఈ మధ్య కాలంలో మరి అంత ఎక్కువ చేస్తున్నారో లేదో తెలీదు నాకు. ఈ మధ్యలో ఎవరో ఆ పేషెంట్లు అక్కడ చేయించుకున్నట్టు నాకు కనపడలేదు. ఈ 2 ప్లేసుల్లోనూ మీకు ఉండే అవకాశం ఉంటుందిది. అందుకోసమనే అటువంటి చోట్ల మీరు వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. థాంక్ యూ. లక్ష్మీనారాయణ సిరిగిరి గారు అడుగుతున్నారు. సార్, హౌ హ్మ్. మచ్ లెస్ కార్బ్స్ ఇన్ గ్రామ్స్ అలౌడ్ విత్ ఫ్యాట్స్ టు అవాయిడ్ బెల్లీ ఫ్యాట్ అని అడుగుతున్నారండి. ఈ మంచి ప్రశ్నేనండి. ఇది సందర్భంగా ఆహ్, చాలా సార్లు మనం ఏమనుకుంటున్నామంటే అందరికీ ఒకే విధంగా ఉండదు ఇది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తెలుసుకొని ఏ ఏ స్థితిలో వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడానికి చేసే ప్రయత్నంలో చాలామందికి 20 గ్రాముల నుంచి 50 గ్రాముల దాకా మధ్యలో ఎక్కడో చోట అది అవసరం వస్తుంది. ఖచ్చితంగా ఏమీ తెలియనప్పుడు చాలామంది 20 గ్రాముల కన్నా తక్కువ తీసుకోవడం మంచిది. కానీ దీనివల్ల ఎక్కువ పనిష్మెంట్ ప్రోగ్రామ్‌లా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని రకాల డిష్‌లు రుచికరంగా తినే అవకాశం తగ్గిపోతుంది. ఆ విధంగా నిరుత్సాహపడి ఈ ప్రోగ్రామ్‌నే మానేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని ఎన్ని గ్రాములు తగ్గించగలిగితే ఈ ఇన్సులిన్ యొక్క పనిని మళ్ళీ మామూలుగా చేసేట్టు మనం చేయగలము అన్నది డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. అట్లాగే ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ప్రతి శరీరానికి మనకు అవసరమైంది ఏంటంటే ప్రోటీన్స్ దాకా చూస్తే 1 గ్రామ్ పర్ కేజీ లీన్ బాడీ వెయిట్‌లోకి సరిపోతుంది. అలాగే 20 గ్రాములు మించకుండా కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు. మిగతా మీ ఫ్యాట్ మీ ఆకలిని బట్టి, మీకున్నటువంటి క్యాలరీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ మూడిటిని మనం నిర్ణయించుకొని, అవి వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఎంత అవసరాలున్నాయి, వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. బీఎంఆర్ ఎంతుంది, వాళ్ళకున్నటువంటి ఏ మిగతా అవయవాలు దెబ్బతినకుండా, ఈ ఉన్న కాంపోజిషను ప్రతి ఒక్కళ్ళకి వేరు వేరుగా ఉంటుంది. పదార్థాలవే, కానీ ఈ కాంపోజిషన్ కార్బోహైడ్రేట్స్ ఎన్ని తినాలి, ప్రోటీన్స్ ఎన్ని తినాలి? అందరూ ఇంచుమించుగా 70 కేజీలు, 80 కేజీలు వాళ్ళు ఉంటే, వాళ్ళకి కూడా ఇది ఆల్‌మోస్ట్ 30, 40 గ్రాముల ప్రోటీన్ సరిపోతూ ఉంటుంది. సో, ఆ విధంగా మనం ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకొని, తర్వాత మన బిఎంఆర్ ఎంతుంది అని తెలుసుకొని, ఈ రెండిటిని బట్టి మనం ఎన్ని తీసుకోవాలనే నిర్ణయం మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతే. ఒక 2 వారాలు మనం చేసి దానివల్ల కలిగే ఫలితాలు, దుష్ఫలితాలు రెండిటిని బేరీజు వేసుకొని, ఏ ప్రపోర్షన్‌లో మనం కంటిన్యూ చేయాలన్నది ఇంకొకసారి కౌన్సెలింగ్ తీసుకున్నప్పుడు, మనకు సరైన పద్ధతి మనకి ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఒక 3 నెలలు, 6 నెలలు అలా కంటిన్యూ చేయొచ్చు. కానీ ముందే ఫస్ట్ డేనే ఒక కౌన్సెలింగ్‌లోనే మనం ఎవరు ఎంత తినాలి, ఎవరికి ఎంత ఉపయోగపడుతుంది అన్న నిర్ణయం మనం తీసుకోలేకపోవచ్చు. దానికోసమనే ఒక పుస్తకం కూడా రాసాం. మనం వాట్ షుడ్ వి ఈట్? దీని ప్రకారం మనం వీటిలో మనకు తెలుసుకోవాల్సిందేంటంటే ఏ వస్తువుల్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అన్నది విపులంగా మనం ఆ పుస్తకంలో ప్రతి పదార్థానికి రాసాం. 100 గ్రామ్స్‌కి ఎన్నుంటాయని. అలాగే మీరు తిన్నటువంటి వాటిని కొలుచుకొని దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఈ విపులంగా ఈ 4 ఇవన్నీ సంఖ్యల్ని మనం పూర్తిగా తెలుసుకొని, వాటిని డాక్యుమెంట్ చేసుకొని, దాని ప్రకారం మనం ఫాలో అయినట్టయితే తొందరగా మనకున్న ఫలితాలు రావడానికి, ఒకవేళ రాని పక్షంలో ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి ఈ డైట్ డైరీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కలిపి ఇవన్నీ గనక మీరు ఒకసారి మాతో సంప్రదించినట్టయితే, మీరు డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఈ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం చేసుకోవచ్చు. థాంక్ యూ. ఓకే సార్. ఇదే ప్రశ్న అడుగుతున్నారు మళ్ళీ. ఈ ఎపిసోడ్స్ అన్నీ విన్న తరువాత 20 గ్రాముల రోజుకి 20 గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకోవడం మంచిదని నాకు అర్థమైంది. ఇది కరెక్టేనా అని అడుగుతున్నారు. ఇప్పటిదాకా మీరు చెప్పింది అదే కాబట్టి హుహు. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామా సార్? హుహు. ఇది ఎవరు కోటిరెడ్డి గారనుకుంటా. అవునవునండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తున్నాను కోటిరెడ్డి గారి ప్రశ్నకి. Practicing LCHF diet recently by CT scan under consultation with Dr. PVS Garu. My CAC score is 857. I request Dr. Garu what foods I should follow or
Is LCHF diet sufficient? Some doubts about coconut oil. I am suffering with gastritis too and indigestion as I am operated gallbladder, I think GB and rasaru. How to reduce my insulin resistance, which is little bit high అని అడుగుతున్నారండి. కాల్షియం స్కోర్ అన్నది 857 కొద్దిగా ఎక్కువ కిందే ఉందండి. కానీ అది ఏ ఆర్టరీలో ఉంది, లెఫ్ట్ మెయిన్ దాంట్లో ఉందా, లేకపోతే ఎల్ఈడిలో ఉందా, ఆర్సీఏలో ఉందా, ఇలాగా హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాలలో ఒక 3 ఇంపార్టెంట్ ఉంటాయి. దాంట్లో ఎక్కడ ఎక్కువ ఉంది అన్నది తెలుసుకోవాలి. ఒకవేళ ఆ 857 అది గనక ఉన్నట్టయితే ఒక కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి మనం మిగతా పరీక్షలు కూడా కొంచెం చేసుకోవాల్సొస్తుంది. ముఖ్యంగా ఒక స్ట్రెస్ టెస్ట్ అని ఇంకోటి చేస్తారు. ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తించి దీనివల్ల ఏమన్నా నష్టం ఉందా లేదా? అన్నిటికంటే ముందు వాళ్ళకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా లేదా? అన్నది తెలుసుకొని ఈ ఈసీజీలోను, ఈ ఎకోలోను వీటిలో అన్నీ మామూలుగా ఉన్నాయి. ట్రెడ్‌మిల్ చేయడానికి అభ్యంతరాలు లేవు అని అనుకున్నప్పుడు ఈ ట్రెడ్‌మిల్ కూడా చేసి ఈ 857 వల్ల వాళ్ళకేమైనా నష్టం జరుగుతుందా లేదా అని కూడా తెలుసుకుంటాం. 857 ఉన్నంత మాత్రాన అందరికీ ఈ కొరోనరీ ఆర్టరీలో బ్లాక్స్ ఉండాలని ఖచ్చితంగా లేదు. కానీ ఉండే అవకాశం అయితే ఉంది. సో, మిగతా టెస్టులు చేసుకునే అవసరం వస్తే ఒక్కోసారి యాంజియోగ్రామ్ కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ పూర్తి టెస్టుల్లో మనకి నిర్ధారణ కానప్పుడు, తర్వాత ఏమన్నా హార్ట్‌కి సంబంధించిన సింప్టమ్స్ ముఖ్యంగా ఉన్నట్టయితే నొప్పి రావడం గానీ, ఆయాసం రావడం గానీ, ఈజీగా టైర్ అయిపోవడం గానీ, అలాగే నొప్పి రకరకాలుగా వస్తుంది. ఛాతీలోనే రావాలని లేదు. దవడ దగ్గర రావడం గానీ, చేతికి సంబంధించిన ట్రాన్స్మిట్ అయ్యే పెయిన్ గానీ, అలాగే కొద్దిగా యాంగ్జైటీ, స్ట్రెస్సు, అలాగే స్లీప్ డిజార్డర్సు ఇవన్నీ ఉన్నప్పుడు రాత్రిపూట పడుకున్నప్పుడు నిద్రలో లేచి కూర్చోవాల్సిన అవసరం రావడం గానీ, ఇలా కార్డియాలజిస్ట్ దగ్గర చూసినప్పుడు ఎన్నో రకరకాలుగా వాళ్ళు పరీక్షలు చేసి, ఈ 857కు ఈ ఉన్న ఈ సింప్టమ్స్‌కి దగ్గర సంబంధం ఉంది అనుకున్నప్పుడు, ఇది కాల్షియం స్కోర్ ఒక్కటి నిర్ధారించదు గుండె జబ్బు ఉన్నట్టు. కానీ దానికోసమని కన్ఫర్మేటరీ స్టడ్స్ అలాగే సీటీ యాంజియోగ్రామ్ అని, తర్వాత యాంజియోగ్రామ్ అని ఇటువంటివి చేసి దానికి అనుగుణంగా అవసరమైన మిగతా టెస్టులు కూడా చేసి దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? లేతే యాంజియోప్లాస్టీతో సరిపోతుందా? లేకపోతే మీకు సర్జరీ అవసరం వస్తుందా? ఆ ఉన్న లీజను, ఆ ఉన్న ప్లేసు దాన్ని బట్టి నిర్ధారణ తీసుకుంటారు. అట్లాగే ఉన్నంత మాత్రాన మనం వెంటనే వర్రీ అయిపోవడం కాదు. ఒకవేళ మిగతావి ఏ అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత, ఈ ఉన్నది 857 వల్ల మనకేమీ నష్టం లేదనుకున్నప్పుడు, ముఖ్యంగా K2 అనేటువంటి వైటమిన్ K2 ఉంటుంది. ఈ వైటమిన్ K2 అన్నది మిథాక్వినన్ అన్నది 100 మైక్రోగ్రామ్స్ గనక తీసుకున్నట్టయితే, ఈ ఆర్టరీలో అంటే సాఫ్ట్ టిష్యూలో ఈ కాల్షియం డిపాజిట్ లేకుండా కొంతవరకు ఆపుతుందది. వైటమిన్ డి తర్వాత ఈ వైటమిన్ K2 ఈ రెండిటిని మనం తెలుసుకొని, వాటిల యొక్క స్థితిగతుల్ని మన వైటమిన్ డి అనే దాన్ని, అలాగే బి12ని మనం ఎంతుంది అని తెలుసుకున్న తర్వాత, ఇటువంటి సప్లిమెంట్స్ కొన్ని వాడుకొని మిగతా గుండెకి సంబంధించిన ఏ ఉన్న మిగతా అన్నీ నార్మల్‌గా ఉంటున్నప్పుడు, ఈ ఒక్క కాల్షియం స్కోర్‌ని తగ్గించుకోవడానికి కొన్ని ఈ ప్రయత్నాలు చేయొచ్చు. అట్లాగే ఈ కాల్షియం స్కోర్ తగ్గిన తర్వాత కూడా ఒక 6 నెలల్లో చాలా మందికి కాల్షియం స్కోర్ పెరుగుతుంది. పెరిగినంత మాత్రాన జబ్బొచ్చినట్టు కాదు. అంత పూర్వం దాకా ఉన్న సాఫ్ట్ ప్లాక్ అంటారు. అది కాల్షియం లేనటువంటి సాఫ్ట్ ప్లాక్ మానినప్పుడు దాంట్లో కాల్షియం ఇంకా ఎక్కువ డిపాజిట్ అవుతుంది. ఆ విధంగా ప్రకృతి మనకి ఈ ఉన్నటువంటి లీజన్స్‌ని తగ్గించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకోసం కాల్షియం స్కోర్ ఒకవేళ పెరిగింది అంటే జబ్బు ముదిరిపోయిందనే నిర్ధారణ తీసుకోకూడదు. ఒక్కోసారి ఆ ఉన్న సాఫ్ట్ ప్లాక్ మానితే కూడా ఈ కాల్షియం స్కోర్ పెరుగుతుంది. అందుకోసమని మనం దీన్ని నిపుణులైన కార్డియాలజిస్ట్‌లో లేకపోతే ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ గురించి తెలిసిన వాళ్ళతోటో మీరు సంప్రదించినట్టయితే ఈ 857ని ఎంతవరకు మనం సీరియస్‌గా తీసుకొని ఈ మిగతా కార్యక్రమాలు చేయొచ్చు అనేది తెలుస్తుంది. థాంక్ యూ. సార్ నేను డాక్టర్ హేమంత్ కుమార్ ఫ్రమ్ గుంటూరు. చెప్పండి. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఆర్థోపెడిక్ సర్జన్ సార్. బేసికల్లీ ఆర్థోపెడిక్ సర్జన్‌ని. I have reversed thousands of cases of diabetes and avoided amputations. I healed nearly 200 to 300, which will go to which should go gone to the amputation. If otherwise I have not reversed if I had not reversed the diabetes, it would have gone to the amputation in other hospitals.
Yeah. I'm Congratulations. I'm Your removing successful. all 3 to 400 I saved in this all 5 to 6 years. Mm. And my day one strategy is low carb diet and avoiding all processed carbohydrates and keeping me on as low as on complex carbohydrates as per the Mm. patient's tolerance, minimum 50 to 60 grams of rice or brown rice like that, and all other. If a patient complains well, if I remove that also, I advise them not to take a zero carb if they tolerate well. Otherwise, I advise them to take a minimum carbs. With that approach, I got a good results. I measure only insulin resistance, HOMA-IR. From day one onwards, I measure fasting insulin and PP insulin, which comes very high, 70, 80 international units, sometimes more than 100. With the LCHF diet, it comes down. They become insulin relatively sensitive within a few days. Their RBS also comes in few days, comes. Their perfusion increases. Their limbs also, which are ischemic and gangrene, imminent gangrene, they turn pink and amputations. When they come the amputation with a toe or with a minimal distal interval joint level, it end up by saving the limb. It only limits to the only minimal damage and minimal removal, or at times like that. I saved so many, and I see all in aspect of insulin resistance and chronic inflammation are the main causes for the all the chronic diseases. If we reverse that one, even calcium score also, coronary calcium score also reverses with when with this diet. This glucagon and growth hormone goes up. They all cause the lysis of the calcium. They cause the lysis fatty oxidation. They cause the lysis of the erytheromatous plaque. By that, calcium also dissolves and disappears, vanishes, and it becomes calcium score also comes down from 800 to zero. Even 300, 3000, 4000 also they come down. What I see in the reports. Even these peripheral calcium vessels in the this dorsal spadius and popliteal vessels also. When we day one we see these in these this MRI angiograms like that, they become we see bone structure in vessels. When we put on this low carb diet, when patient comprehension is high, we also see that dissolution of the that calcium, and see somewhat when in the day one we see very bone-like structure. After that we see some less bone-like structure, like they disappear calcium. Likewise, this calcium, I have not documented because patients complain. If we take, we advise that they don't take repeatedly coronary CT scans, but symptomatically they improve. Symptomatically they improve. This angina improve. Everything they improve. Their tolerance and their what standing that walking distance improve. They glow in the face and pink in the all the peripheral limbs and lower limb. I encountered that, and healing of the wound is excellent, and with minimal damage or with minimal at a toe level, we stop that extension of that gangrene. These are all my We experience since. appreciate your experience with all the patients. As you said, the scientific స్టడీలో మనం తగ్గుతుంది అని చెప్పడం అన్నది కొద్దిగా ప్రూఫ్ లేకుండాను ఎవిడెన్స్ లేకుండా చెప్పడం అంత మంచిది కాదు. తర్వాత ఇంకోటి Okay. ఏంటంటే ఇప్పటిదాకా చేసిన పబ్లిష్డ్ లిటరేచర్లో చాలా మందికి చెప్పనివ్వండి అనుకున్నాను, ఈ కాల్షియం స్కోర్ తగ్గడం కన్నా ఎక్కువ పెరుగుతుంది. పెరిగినంత మాత్రాన జబ్బు తగ్గినట్టు కాదు. అది మామూలు సాఫ్ట్ ఫ్లాక్స్ హీల్ అయినప్పుడు నేచురల్గా కాల్షియం డిపాజిట్ అయ్యి దాన్ని లిమిట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం అందరిలోనూ Calcium deposition lesion any dead cell. Any dead cell. It deposits in any dead cell. In periphery also, any tuberculoma like that. అదే ఆ పెథలాజికల్ సిచ్యువేషన్ అర్థమవుతే మనం అంత లూజ్గా మన కాల్షియం కరిగిపోతుంది అని చెప్పే వాదన అంత బలంగా ఉండదు. దీనికి ఏమైనా ఉంటే డెఫినెట్ గా మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తే అందరికీ ఉపయోగం. అది Dr. Hemant Kumar, congratulations. Dr. Hemant Kumar, this is Dr. Somaraju. Congratulations. I am a cardiologist from Hyderabad. Thank you, sir. For what you could achieve with the 800 calcium, if it disappeared with your treatment, I think you deserve a Nobel Prize.
No, sir. And I have not documented perfectly because the patient compliance is less here, and sometimes they will not turn up, and they will not take. We advise also to get this CT scan done. They will not cooperate because of their financial issues or social issues. But clinically they అవన్నీ improve. we appreciate your concern and also the lack of follow-up, and we can understand. కానీ ఇటువంటి బోల్డ్ Okay. స్టేట్మెంట్స్ మనం But ఇచ్చినప్పుడు but I కొద్దిగా have మిస్గైడ్ అవుతారు. but I have read in the articles or somewhere in the articles. అలా అంత వేగ్ గా వద్దండి. ఏమైనా ఆర్టికల్ ఉంటే మనం చూద్దాం, మాట్లాడదాం. Okay. ఇవన్నీ కూడా కొద్దిగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ బేస్డ్ లేకుండా మనం Yeah, మాట్లాడితే definitely. ఈ ప్రజల్ని ఇంకా మిస్గైడ్ చేసిన వాళ్ళం అవుతాం. మన Satyarana, దగ్గర ప్రూఫ్ లేనప్పుడు, ఏదో when you have లిటరేచర్ some- లేనప్పుడు But limbs, but Satyarana, limbs I saved limbs 300 to 400. we Imminent appreciate gangrene your or okay, డెఫినెట్లీ గ్యాంగ్రీన్ కూడా రివర్స్ చేశారని చెప్తుంటే కొద్దిగా not imminent or ischemic cases. If I had not intervened, with హేమంత్ కుమార్, indolent ulcers, డాక్టర్ హేమంత్ కుమార్, sir. Not gangrene, indolent ulcers healed well without going to the amputation. With you have to give it. an unhealed ulcer for months together or years together, when they come to me, when I put on this diet, they healed well. We appreciate your experience and continue to do that one. And if you possible, if you try to document that one. Thank you, sir. Definitely well. Yeah, ultimately, individual experiences are definitely valuable, but when we have to build a science-based evidence or science-based argument, we need to document the cases, document the interventions and document the outcomes. బహుశా డాక్టర్ పివి గారు ఇస్తున్న సలహా కూడా అదే అనుకుంటాను. తర్వాత ఇక్కడ ఉన్న నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తున్నానండి నేను. శరత్ బాబు గారు అడుగుతున్నారు, బట్ ఇది యాక్చువల్గా పర్సనల్ క్వశ్చన్. మిత్రులారా, మనం వ్యక్తిగతమైన సమస్యల మీద ప్రశ్నలు పంపించొద్దు అనేది ఇక్కడ ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్న ఒక పద్ధతి. సబ్జెక్ట్ కి సంబంధించిన సందేహాలు అడగమని. ఏమైనా ఒక ప్రశ్న ఉంది సార్, మీకు ప్రజెంట్ చేస్తున్నాను, మీరు నిర్ణయం తీసుకోండి సమాధానం చెప్పాలా లేదా అనేది. కర్నూలులో ఉన్న ఒక కార్డియాలజీ డాక్టర్ గారు 5 mg ఓండెరో ప్రిస్క్రైబ్ చేశారు నాకు. ఇది మెట్ఫార్మిన్ కంటే బాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్కి ఏమి మందులు వాడవలసిన అవసరం లేదన్నారు. మీరేం సలహా ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు డాక్టర్ పివి గారు. అదే వాళ్ళెవరో ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిన ప్రశ్నకి మనం ఇచ్చిన డేటాకి ఒక్కదాన్ని ఆధారపడి వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు అవసరం ఉందా లేదా అని ఖచ్చితంగానే చెప్పలేను. కానీ మెట్ఫార్మిన్కి ఈ డయాబెటీస్కి దగ్గర సంబంధం ఉంది. మెట్ఫార్మిన్కి ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి మిగతా మందులకి అంత దగ్గర సంబంధం లేదు. డయాబెటీస్ తగ్గితే కూడా కొద్దిమందికి కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అవసరం లేదని చెప్పే బోల్డ్ స్టేట్మెంట్ చెప్పడానికి నాకంత ధైర్యం లేదు. ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎల్డిఎల్ ఎంత ఉంది, హెచ్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, ఈ రేషియోలు అవి తెలియకుండా ఏ మాత్రం నేను సలహా ఇచ్చినా కానీ అది తప్పుడు సలహా అవుతుంది. నా సలహా కూడా పాటించొద్దని వాడమన్న మందులు కానీ వాడకూడని మందులు కానీ ఏ టెస్టులు ఏ రిజల్ట్స్ లేకుండా ఎవరన్నా కనుక చేస్తుంటే అంత మంచిది కాదు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సార్. డాక్టర్ గంటా జనార్దన్ నాయుడు గారు అడుగుతున్నారు, could you please elaborate methods to reduce morning cortisol, particularly in the persons with type 2 diabetes అని అడుగుతున్నాడు. ఉదయం పూట కార్టిజాల్ లెవెల్స్ తగ్గించడానికి, ముఖ్యంగా షుగర్ డయాబెటీస్ తో బాధపడుతున్న వారిలో ఉదయం పూట కార్టిజాల్ లెవెల్స్ తగ్గించడానికి మెథడ్స్, పద్ధతులు వివరించమని అడుగుతున్నారండి. చాలా మంచి అర్థవంతమైన ప్రశ్న అండి ఇది. ఇది చాలా మందిలో, మనం ఎక్కువ మందిలో డయాబెటీస్ వాళ్ళలో కొద్దిగా ఎగ్జాగరేటెడ్ రిఫ్లెక్స్ చూస్తాము. మిగతా వాళ్ళలో కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock తర్వాత సర్వసాధారణంగా సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు
ఈ 10 గంటలకు నిద్రపోయి 4:00కో, 5:00కో లేచినప్పుడు ఈ హార్మోన్స్ లీస్ట్ కార్టిసాల్ 12, 1 వస్తుంది. ఒక 3, 4 గంటలు నిద్రపోయిన తర్వాత. అది డీప్ స్లీప్ గనుక ఉన్నట్టయితే స్లీప్ డిజార్డర్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు, అలాగే 4:00కో, 5:00కో మిమ్మల్ని ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందంటే సర్కాడియన్ రిథమ్‌ని బేస్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఆహ్, దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఈ కార్టిసాల్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడము. తర్వాత బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్‌ని మొబిలైజ్ చేసి ఈ బ్లడ్‌లో సర్క్యులేషన్‌కి తీసుకురావడం. ఈ విధంగా ఫాస్టింగ్ చేసిన తర్వాత ఎన్నో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ మనకి కొంతవరకు తగ్గుతాయి కాబట్టి, మళ్ళీ మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఈ కార్టిసాల్ పెరగడము. తర్వాత ఈ గ్లూకగాన్ అనే వేరే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడము. వీటిల వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. మామూలుగా ఓ 20, 40 గ్రాములు మిల్లీగ్రాములు పెరిగినప్పుడు అది సర్వసాధారణంగా నార్మల్ అనుకుంటాం. కానీ డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మామూలుగా పెరిగే 30, 40 మిల్లీగ్రాములు కాకుండా వీళ్ళలో 60, 80 అన్నది పెరగడం జరుగుతూ ఉంటుంది. దీన్నే డాన్ ఫినామినా అని కూడా అంటారు. ముఖ్యంగా మీరు మీ నిద్ర ఎలా ఉంది? రాత్రిని మీరు ఆ ప్రీవియస్ నైటు ఈ పొద్దున లేచే ముందు దాకా ఉన్నటువంటి మీ నిద్రావస్థ, దాంట్లో 2 రకాల నిద్రని మెజర్ చేసే మార్కర్స్ ఉంటాయి. రెమ్ స్లీప్ అని, డీప్ స్లీప్ అని, రెస్ట్‌ఫుల్‌నెస్ అని ఇవన్నీ స్లీప్ స్టడీ చేసినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అలాగే చాలా డివైసులున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. అటువంటి డివైస్ ఏదైనా రింగ్ గానీ, ఒక బ్యాండ్స్ గానీ, ఈ వాచులు యాపిల్ వాచ్ లాంటివి పెట్టుకున్నప్పుడు, అది రోజు కూడా స్లీప్ స్టడీ తెలియజేసి, స్లీప్ ఎంత కంఫర్టబుల్‌గా ఉంది, ఎంత మీరు రెమ్ స్లీప్ ఎంతుంది, అలాగే డీప్ స్లీప్ ఎంతుంది, ఉండవలసినంత ఉందా, లేదా అన్నది మీకు ఎవ్రీడే గైడెన్స్ వస్తుంది. ఇవన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ అబ్నార్మల్‌గా పెరగవు. కానీ కొంతవుతే అవసరం పొద్దున్న 4 గంటల తర్వాత అందరికీ పెరుగుతాయి. అందుకే మార్నింగ్ షుగర్స్ అందరికీ కూడా రాత్రిది తిన్నప్పుడు, తర్వాత లేట్‌గా ఏ 12కో చూసుకున్నప్పుడు దానికన్నా కూడా మీకు ఎర్లీ మార్నింగ్ పెరుగుతాయి. అట్లాగే కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఒక డివైస్ ఉంటుంది. దీంట్లో చూసుకున్నప్పుడు మీకు రోజంతా మీరు తిన్న ఆహారం, తర్వాత ఏ విధంగా ఈ బ్లడ్ షుగర్స్ మారుతున్నాయి, ఎన్ని గంటల తర్వాత మీరు తిన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టయితే 2 గంటలు కాకుండా 3, 4 గంటల దాకా కూడా తిన్న తర్వాత ఈ షుగర్స్ పెరగడము, ఇన్సులిన్ పెరగడం 2 జరుగుతాయి. అదే మీకు ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్నప్పుడైతే ఈ ఉన్నటువంటి హాఫ్ అన్ అవర్‌లో పెరిగి తర్వాత 60 నిమిషాలు, 90 నిమిషాలకి మళ్ళీ బేసల్ లెవెల్‌కొచ్చేస్తుంది. వీటిలో ఉన్న మార్పులను కూడా మనం తెలుసుకొని ఒకవేళ ఈ 30, 20 మిల్లీగ్రాముల దాకా ఉన్న మార్పునవుతే అది నార్మల్‌గా కన్సిడర్ చేసి, అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ కార్టిసాల్‌ని యూరిన్‌లో ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఈ స్లీప్ చాలా మట్టుకు కరెక్ట్ అవుతే ఈ కార్టిసాల్ కూడా తగ్గుతుంది. అలా కాకుండా వాళ్ళకి వేరే పరిస్థితుల్లో స్ట్రెస్సు, టెన్షను ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కార్టిసాల్ అనేది పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా సీఓపీడీ అనేది చాలామంది గుర్తించరు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనే ఒక స్లీప్ డిజార్డర్ ఉంటుంది. దాంట్లో నిద్రపోతే పోతూ ఉంటారు. కానీ మధ్య మధ్యలో లేచిపోయి గురకెక్కువుండి, తర్వాత ఈ ఆహ్, తీసుకునే ఆయాసం వచ్చేంత దాకా కూడా వాళ్ళకి ఒక్కోసారి ఒక బ్రెత్‌కి, రెండో బ్రెత్‌కి ఉన్న డిస్టెన్స్ ఎక్కువుంటుంది. సో, ఆ విధంగా మధ్యలో గనక ఏమాత్రం శ్వాస పీల్చనప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి వాళ్ళకి సడెన్‌గా మెలుకువ రావడం, తర్వాత ఎక్కువ సేపు నిద్రలో వెళ్ళకపోవడం, ఇటువంటి వాళ్ళు స్లీప్ ఎప్నియా ఉన్న వాళ్ళలో వాళ్ళు గనుక డయాగ్నోసిస్ కానప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. అలాగే వాళ్ళకి గుండెకి సంబంధించిన జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ కూడా స్లీప్ స్టడీ అనేది తెలుసుకొని, ఆ కార్టిసాల్స్ అవి అవసరం వస్తే ఎస్టిమేట్ చేసుకొని, ఈ షుగర్స్‌ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకున్నప్పుడు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మనం తీసుకునే రిఫైన్డ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, ఈ సీడ్ ఆయిల్స్ ఎంత తగ్గించితే అంత తగ్గించవలసిన అవసరం ఉంటుంది. ఆ తగ్గించిన తర్వాత కూడా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం అనుకున్నట్టు దాంట్లో మార్పులు రాకపోతే ఇంకా స్ట్రిక్ట్‌గా చేసుకొని ఇంకా కార్బోహైడ్రేట్స్ తగ్గించవలసిన అవసరం ఉంటుంది. అట్లాగే వీటన్నిటికి ముఖ్యమైనది చాలా ఈజీ సొల్యూషన్ అందరూ చెప్తుంది ఎక్సర్‌సైజు, మెడిటేషను. ఈ ఎక్సర్‌సైజ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఎక్కువ చేయగలిగితే మీకున్నటువంటి ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.
ఆ విధంగా మనం ఇంకా వీటితోటి కూడా మనం అనుకూలంగా మారినప్పుడు ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగు, అలాగే 24 అవర్స్ ఫాస్టింగు, ఈ మూడోది కూడా మనం అలా చేసినప్పుడు దీంతో పాటు మెడిటేషన్ కూడా చేసినప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. సో, ఇటువంటి మార్పులన్నీ, ఒకటి పిండి పదార్థాలు మానేయడం, 2 స్లీప్‌లో ఉన్న డిస్టర్బెన్స్‌ని తగ్గించుకోవడం, 3 ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించుకోవడం, తర్వాత ఎక్సర్‌సైజు. ఈ 4 చేసినట్టయితే చాలా మందిలో తగ్గుతుంది. అప్పటికి కూడా తగ్గపోతే మనం మిగతా ఎండోక్రైన్ జబ్బులేమైనా ఉన్నాయేమో, లైక్ పిట్యూటరీ గానీ, అడ్రినల్ సంబంధించినటువంటి ఫియోక్రోమోసైటోమాలు, ఇటువంటి కొన్ని జబ్బులున్నప్పుడు వాటిలో కొన్ని అవకతవకల వల్ల కూడా థైరాయిడ్, ఇవన్నీ కూడా ఈ కార్టిసాల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. వాటిలో ఉన్న మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్‌లో ఏ జబ్బులు లేవని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు నేను చెప్పినవి చేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మనం అవసరాన్ని బట్టి మిగతా పరీక్షలు చేసుకొని, మిగతా వాళ్ళ కన్సల్టేషన్ తోటి మనం ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. థాంక్ యూ. ఓకే సార్. టెక్స్ట్ బాక్స్‌లో ప్రశ్నలేవి లేవు. మిత్రులారా, మీరు ఎవరైనా ప్రశ్నలు అడిగేట్లయితే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయటం ద్వారా, లేదంటే మీ ప్రశ్నని ఇక్కడికి పంపించడం ద్వారా సార్, హౌ టు లోవర్ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అడ్మిన్ అందరినీ మ్యూట్ చేశారు. ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వారిని అన్మ్యూట్ చేస్తారు అడ్మిన్, సెషన్ హోస్ట్. ఇక్కడ హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ద్వారా హ్యాండ్ రైజ్ చేయిస్తే అలా చేస్తారు. ఓకే. సార్ పివి గారు, ఇక్కడ చెప్పండి. మరొక ప్రశ్న వచ్చేలోగా మనం హ్మ్. కొంత సబ్జెక్ట్ లోకి వెళ్తే, ఓవర్ వెయిట్ మీద మీరు మాట్లాడిన దానిలో సత్యనారాయణ, డాక్టర్ సత్యనారాయణ, చెప్పండి. When can we I are speak? able to hear. I Please. just wanted to say something about calcium score. So calcium Mhm. scores are particularly high as we age. People above 50 years, significant number of them will have high calcium scores. So Dr. Satyanarayana already elaborated. High calcium score doesn't necessarily mean narrowing of the vessel. The most of the time calcium is in the vessel walls. It is considered, it is something like, just like your high cholesterol, it is also a risk factor. It should be looked at like that. What to be done for a patient with high calcium should be decided by the all other factors, other risk factors, presence or absence of symptoms, etc. One thing we should not do, what is commonly advised in the present day practice of medicine is, you go to annual checkup, they will do calcium score and say you will need a CT angiogram. CT angiogram should not be done in people who have high calcium scores, because calcium prevents or say reading the coronary angiogram properly. So you should not go through CT coronary angiogram when just because calcium score is high. Other tests should be done, other evaluations should be done. It is not even an indication for angiogram unless symptoms are there. So other ways of evaluation should be done. And also whenever anything is not an emergency, whenever you face these situations, always take second opinion. It's important. Thank you. Thank you very much. Thank you. Yeah. Back to Suresh. Yes, sir. సో మనం ఒబెసిటీ అనేది ఎవరికి వాళ్ళు ముందుగా సెల్ఫ్ చెక్ చేసుకునే మెథడ్, మీరు ప్రధానంగా రోప్ టెస్ట్ గురించి ఒక చిన్న వీడియో కూడా పెట్టి చాలా చక్కగా డెమాన్స్ట్రేట్ చేశారు. అయితే రోప్ టెస్ట్ అనేది పురుషులకి ఉపయోగపడినంతగా మహిళలకు ఉపయోగపడదు అనేది కూడా అప్పుడు
ఇండికేటివ్గా అన్నారు. సో మరొకసారి మన ప్రేక్షకుల కోసం మన సెల్ఫ్ టెస్ట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి, ఓవర్ వెయిట్ ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవడానికి, అనుమానం వచ్చినప్పుడు ఫర్దర్గా ఎటువంటి టెస్టులు చేయించుకోవచ్చు అనేది ఒకసారి మనం మళ్ళీ చెప్తే బాగుంటుంది అని అనిపించింది. రోప్ టెస్ట్ అన్నది మగవాళ్ళకైనా, స్త్రీలకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా సెన్సిటివ్ టెస్ట్. అందరికీ ఉపయోగపడే టెస్ట్ అండి. ఆడవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అది. కానీ దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ 50% ఆఫ్ యువర్ హైట్‌లో గనక ఎక్కువ ఉన్నట్టయితే ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని ఇది ఒబేసిటీ కింద, ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అన్నది 2 ఒకటి కాదు. బిఎంఐని బట్టి ఆ క్లాసిఫికేషన్ మారుతూ ఉంటుంది. ఓవర్ వెయిట్ కొంతవరకు 35 దాకాను. ఆ 35 దాటిన తర్వాత ఒబేసిటీ అని, ఎక్స్‌ట్రీమ్‌లీ ఒబేస్ అన్నదాన్ని 45 బిఎంఐ ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా క్లాసిఫై చేస్తూ ఉంటారు. కానీ బిఎంఐకి, ఈ ఓవర్ వెయిట్‌కి, ఒబేసిటీకి అంత పూర్తి సంబంధం మనం గుర్తించకూడదు. ఎందుకంటే ఒక ఎక్సర్సైజ్ చేసి వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మజిల్ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫ్యాట్ తక్కువ ఉన్నా గానీ వాళ్ళ బిఎంఐ ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఎక్సర్సైజ్ చేస్తున్న జిమ్‌కెళ్ళేటువంటి ఎంతో మందిలో మజిల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళ హైట్ మారకపోయినా ఈ ఒక్క వెయిట్ మారడం వల్ల బిఎంఐ మారుతుంది. ఎందుకంటే బిఎంఐ ఈజ్ బేస్డ్ ఆన్ హైట్ అండ్ వెయిట్. సో అందుకోసమని దానికన్నా కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ మనకి మగవాళ్ళలో ఇది 18% కన్నా మొత్తం శరీరంలో ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉండకుండా ఉండడం. ముఖ్యంగా విసరల్ ఫ్యాట్ 12 కన్నా తక్కువ ఉండడం. ఈ 2 మెజర్‌మెంట్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో బెస్ట్ టెస్ట్ ఈ రోప్ టెస్ట్. చాలా సెన్సిటివ్. సెకండ్ డిజిట్‌లో తేడా ఉన్నా అంటే 0.51 ఆ 1 కూడా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్. అలాగే 0.55 ఉందంటే హైలీ సిగ్నిఫికెంట్. అలాగే 0.6 ఉందంటే అది ఇంకా ఎక్కువ ప్రమాదం. అట్లాగే ఇది తగ్గినప్పుడు 0.49 అది కూడా ఇంపార్టెంట్. సెకండ్ డెసిమల్‌లో జరిగే మార్పులు కూడా ఇవి ఆల్మోస్ట్ డెక్సా స్కాన్ ద్వారా మనం ఈ ఫ్యాట్‌ని ఎస్టిమేట్ చేస్తాం. అది ఎక్కువ చోట్ల అవైలబుల్ కాదు. తర్వాత ఉన్నా గానీ ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేయాల్సొస్తుంది. రిపీటెడ్‌గా చేసుకోలేం. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మార్కెట్‌లో ఫ్యాట్ అనే దాని గురించి ఎంత ఉంది అన్నది రఫ్‌గా ఎస్టిమేట్ చేసుకోవడానికి ఎన్నో వేయింగ్ మెషిన్‌లున్నాయి. దీంట్లో మెయిన్ ప్రిన్సిపల్ ఇంపిడెన్స్ దాన్ని బట్టి ఈ ఫ్యాటు, వాటరు అది కలగజేసేటువంటి ఇంపిడెన్స్‌ని బట్టి ఎన్నో స్మార్ట్ కాలిక్యులేటర్స్, స్మార్ట్ వేయింగ్ మెషిన్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. ఇది పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఒక 2, 3 వేలల్లో మీకు 18 పారామీటర్స్ మీకు తెలుసుకునేది మీ బాడీలో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాటు, అలాగే విసరల్ ఫ్యాటు, మజిల్ మాసు, బోన్ డెన్సిటీ, మీ బయోలాజికల్ ఏజి ఇలాగా ఎన్నో రకరకాల పారామీటర్స్ అన్నీ కూడా ట్రెండ్ రూపంలో మీకొచ్చి గ్రాఫ్ రిప్రజెంటేషన్‌లో దొరుకుతాయి. ఇది ఒక 2000, 3000 ఖర్చు పెడితే ఈ 18 పారామీటర్స్ దాకా అది మెజర్ చేసి ట్రెండ్స్ కూడా లాస్ట్ 1 వీక్‌లో, లాస్ట్ 1 మంత్‌లో ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న అబ్సల్యూట్ వాల్యూస్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా అవి ట్రెండ్ అన్నది గ్రాఫ్స్ ఉంటాయి. ఆ ట్రెండ్ అన్నది మోర్ ఇంపార్టెంట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెనీ రీడింగ్స్ ఇచ్చినప్పుడు మనకి ప్రతిరోజు పొద్దున, సాయంత్రం కూడా ఆ టెస్ట్ చేసుకోవడం వల్ల మెషిన్ ఏం మనకు కోప్పడదు. సో, దానివల్ల మనకి ఇంకా ఎక్కువ అవగాహన పెరుగుతుంది. ఏ విధంగా ఏ ఫుడ్ తిన్నప్పుడు ఈవెన్ మిల్లీగ్రాముల్లో కూడా మీ వెయిట్ మారినప్పుడు మీరు దాన్ని కొరిలేట్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్స్ అన్నీ మార్క్ చేస్తున్నప్పుడు ఒబేసిటీగా ఉందా? ఓవర్ వెయిట్ ఉందా? లేక నిన్న, మొన్న జరిగిన వెయిట్‌కి, ఇవాల్టికి ఏం చేసాం మనం ఈ మధ్యలో ఈ 4 రోజుల్లో? ఎందుకు తగ్గింది? ఎందుకు పెరిగింది? అన్నవి కూడా సహజంగానే ప్రతి వాళ్ళకి ఒక 500 మిల్లీగ్రాముల దాకా ప్రతిరోజు మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇటువంటి నార్మల్‌వన్నీ తెలుసుకొని, ఈ నార్మల్ రేంజ్ దాటి ఎక్కువ ఉన్నవన్నీ కూడా అబ్నార్మల్‌గా గుర్తించి ఆ ట్రెండ్ కర్వ్స్‌లో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అమెజాన్‌లో దొరుకుతున్నాయి. వన్ ఆఫ్ ది కంపెనీస్ నేను ఎక్కువ రిలై అయ్యేది రెన్‌ఫో కంపెనీ అనేది ఉంది. ఈ రెన్‌ఫో కంపెనీ బాడీ ఫ్యాట్ కాలిక్యులేటర్స్ ఒక 18 పారామీటర్స్ దాకా ఇస్తుంది.
అలాగే రోప్ టెస్ట్ ప్రతి వారం చేసుకున్నప్పుడు దాంట్లో జరిగేటువంటి చిన్న గ్యాప్ కూడా తగ్గినా గానీ, మనం వాటిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందగలము. ఈ రోప్ టెస్ట్ ప్రతి వాళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైతే అనుమానం ఉందో 10, 12 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వాళ్ళకి కూడా దీన్ని తెలుసుకోవచ్చు. ఎటొచ్చి ఈ స్కోలియోసిస్ ఇటువంటి జబ్బులున్న వాళ్ళలో ఈ వర్టెబ్రల్ కొలాప్స్ అయినప్పుడు హైట్ మారుతుంది. వాళ్ళలో హైట్ కూడా తగ్గేటువంటి కొన్ని జబ్బులున్నాయి. ట్యూబర్క్యులోసిస్, ఇంటర్వర్టెబుల్ డిస్క్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు, డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు, అలాగే కైఫోస్కోలియోసిస్ వచ్చినప్పుడు, అట్లాగే కొన్ని బోన్ అబ్నార్మాలిటీస్ స్పైన్‌లో జరిగినప్పుడు వాళ్ళ హైట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసం అప్పుడప్పుడు ఈ హైట్ కూడా మెజర్ చేసుకొని, హైట్‌లో పెద్ద ఎక్కువ తేడాలు లేవు అనుకున్నప్పుడు, ఈ రోపుని కాన్స్టెంట్‌గా తీసుకొని, రోజు మెజర్ చేయక్కర్లేదు. ఒక రోపు మన ఇంట్లో స్ట్రింగు దాని మీద మన పేరు రాసుకొని, మన హైట్ ఈక్వలెంట్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకున్న తర్వాత, దాన్ని సగానికి ఫోల్డ్ చేసి మీ బొడ్డు చుట్టూ మాక్సిమం డయామీటర్ చోట అందరికీ బొడ్డు చుట్టే ఉండక్కర్లేదు. చాలామంది స్త్రీలకి బొడ్డు కింద ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఈ నడుం దగ్గర. అలాగే చాలామంది మగవాళ్ళలో బొడ్డు పైన ఎక్కువ ఉంటుంది. సో, ఎక్కడైతే మాక్సిమం డైమెన్షన్ ఉందో అక్కడ కొలుచుకున్నప్పుడు చాలా మటుకు డెక్సా స్కాన్‌లో ఎంత మీకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఈ వెయిట్ గురించి ఈ రోప్ టెస్ట్‌లో అంత ఎక్కువొస్తుంది. అందుకోసం దీన్ని స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాము. ఈ రోప్ టెస్ట్ గనక ఫెయిల్ అవుతే, అంటే 2 కలుసుకొని లేకుండా డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది అంటే, అప్పుడు బ్లడ్ షుగర్ చెక్ చేసుకొని, బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంది అంటే, అప్పుడు మిగతా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోప్ టెస్ట్ ఫెయిల్ అయినా, ఈ బ్లడ్ షుగర్ మీకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా తక్కువ ఉంటే, మిగతా టెస్టులు అంత అవసరం లేదు. మీరు చిన్న ఎక్సర్‌సైజులు, చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ మీకు బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువుంది అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని మెజర్ చేసుకొని, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది? ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎంత ఉంది? అన్నది తెలుసుకొని, తర్వాత ఈ ఒబేసిటీని, ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేయొచ్చు. సో, అందుకోసం బేసిక్‌గా ప్రతి వాళ్ళని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యంగ్ పీపుల్ అయినా, అడల్ట్స్ అయినా, కాకపోయినా అందరికీ కూడా ఈ టెస్ట్ వర్తిస్తుంది. చిన్న పిల్లలైతే ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ హైట్ మారుతారు కాబట్టి, అప్పుడప్పుడు వాళ్ళు ఆ హైట్ మారినప్పుడు కొత్త తాడు వాడుకోవాల్సొస్తుంది. ఒకసారి ఏ 19, 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత హైట్‌లో పెద్ద మార్పులు రావనుకున్నప్పుడు అదే తాడుని కంటిన్యూ చేయొచ్చు. థాంక్ యూ వెరీ మచ్. ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ ఐ కెన్ టెల్ యూ ఎనీ స్పెసిఫిక్ ఇష్యూ దాంట్లో. యెస్ సార్. యాహ్! ప్రస్తుతానికి ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకసారి హ్మ్. చెక్ చేద్దాం సార్ ప్రశ్నలేమన్నా చేయము. కోటిరెడ్డి గారు మళ్ళీ అడుగుతున్నారు. రెండవసారి మళ్ళీ ప్రశ్న అడుగుతున్నందుకు ఎక్స్‌క్యూజ్ అడుగుతూ ఈజ్ ఎల్‌సీహెచ్‌ఎఫ్ సఫిషియంట్ ఆర్ చేంజెస్ ఇన్ డైట్ యాస్ ఐ యామ్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రైటిస్ కెన్ లిమిట్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఫ్యాట్? కోటిరెడ్డి గారు మీ ప్రశ్న క్లియర్‌గా లేదు మొదటి విషయం. రెండోసారి ప్రశ్న అడగటం ఇబ్బంది ఏం కాదు. కానీ అడిగే ప్రశ్న వ్యక్తిగతమైన సమస్య మీద కాకుండా సబ్జెక్ట్‌కి సంబంధించిన సమస్య. మనం 3 అంశాలు అనుకున్నాం కదండీ! ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ అనేది. సో, సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎన్నైనా అడగొచ్చు. మీరు వ్యక్తిగత సమస్య మీద ప్రశ్న అడిగారు. డాక్టర్ గారు పదే పదే చెప్తున్నారు. పూర్తి వివరాలు లేకుండా వ్యక్తిగతంగా అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం సాధ్యం కాదు అని. అండ్ ఆ ప్రశ్నలో కూడా స్పష్టత లేదు. అది కూడా ఒక ఇబ్బంది. డాక్టర్ పివి గారు మీరు కూడా మీ కామెంట్ చెప్పండి సార్ ఈ ప్రశ్న మీద. కానీ జనరల్‌గా అవుతుంది కాబట్టి, ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో కోకోనట్ ఆయిల్ వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావండి. ఏమన్నా ఉంటే తగ్గుతాయి కూడా. ఒకవేళ వాళ్ళకి గనక కోకోనట్ ఆయిల్‌తో వస్తున్నాయనుకున్నప్పుడు, కొద్దిగా డోస్ తగ్గించి వాడినప్పుడు, తర్వాత వాళ్ళకి అడాప్ట్ అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ పెంచుకోవచ్చు. ఆ విధమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. అట్లాగే యాపిల్ సైడర్ వినెగర్ అని ఉంటుంది. దాన్ని ఎంతవరకు ఎక్కువ వాడగలిగితే, వీటిలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అటువంటివి పెరిగినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం కార్బోహైడ్రేట్స్. ముఖ్యంగా ఫ్రక్టోజు, ఈ గ్లూకోజు, అలాగే రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. అవి ఎన్నున్నాయో మీ డైట్‌లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని మెజర్ చేసుకొని మేము ఇచ్చిన పుస్తకం ద్వారా 100 గ్రాములకి ఇచ్చాము. మీరు తింటున్న పోర్షన్‌లో ఎన్ని గ్రాములు ఉన్నాయో తెలుసుకొని, అవి 20 గ్రాములు, 15 గ్రాములకి మీరు తగ్గించగలిగితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. 15 గ్రాముల్లో కూడా ఈ సింప్టమ్స్ ఉన్నట్టయితే 10 గ్రామ్స్ చేయవలసొస్తుంది. కానీ వీటన్నిటికి మూల కారణం ఫ్యాట్ వల్ల కాదు. మీకు జరిగిన కాలిసిస్టెక్టమీకి దీనికి కూడా సంబంధం లేదు. కానీ మీకు ఉన్న ప్యాంక్రియాటిక్ జ్యూస్‌లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ తక్కువ ఉన్నట్టయితే,
అది ప్రాబ్లమ్ వస్తుంది. అప్పుడు అటువంటి వాళ్ళకి ఈ ప్యాంక్రియాటైటిస్ ఇటువంటి జబ్బులొచ్చి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ముఖ్యంగా లైపేజ్, అమైలేజ్ ఇటువంటివన్నీ కూడా ఉండవలసిన పాళ్ళలో లేని పక్షంలో ఈ ఫ్యాట్స్‌ని టాలరేట్ చేసే శక్తి ఉండదు. అటువంటి వాళ్ళలో ఈ ఫ్యాటీ స్టూల్సు, అలాగే మీరు గనక కమోడ్‌లో వెళ్తుంటే అది పైకి తేలడం, కింద ములక్కుండా ఉండడము, అట్లాగే కొంతవరకు వాసన ఎక్కువ ఉండడం, అట్లాగే తెల్లగా జిగురులా ఉండడం, ఇటువంటి కొన్ని లక్షణాలుంటాయి. అటువంటప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ స్థితి ఏమిటి అన్నది తెలుసుకొని, ఆ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కనుక తక్కువ ఉన్నట్టయితే కొన్ని సప్లిమెంట్స్ వాడుకోవాల్సొస్తుంది. అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అన్నిట్లికి మిగతా ఉన్న జబ్బులకి అప్పుడప్పుడు అందరికీ తెలీదు. ప్యాంక్రియాటైటిస్ వచ్చి తగ్గడము. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ప్యాంక్రియాటిస్ తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్ళలో రాళ్ళంటే అంటే ప్యాంక్రియాటిక్ కాల్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ కాల్సిఫికేషన్ జరిగినప్పుడు ప్యాంక్రియాస్‌లో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్నీ కూడా ఎక్కువ సార్లు ఆ ఫంక్షన్ అంతా కూడా మారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ ఎంజైమ్స్‌ని ఎస్టిమేట్ చేసుకొని, ఆ ఎంజైమ్స్ తక్కువ ఉన్నట్టయితే వాటికి సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జనార్దన్ నాయుడు గారు అడుగుతున్నారు, ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ నిద్రలేమికి దారి తీస్తుందా? లేదా నిద్రలేమి ని అధిగమించడానికి ఎల్‌సీహెచ్ఎఫ్ ఉపయోగపడుతుందా? ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు. ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ వల్ల చాలా మందికి ఇన్సామ్నియా ఉంటే తగ్గుతుందండి. దీనివల్ల పెరగదు. కానీ దీనికి స్లీప్ డిస్టర్బెన్సెస్‌కి ఎన్నో కారణాలున్నాయి. ఇన్సామ్నియా ముఖ్యంగా. వాళ్ళకున్న టెన్షను, వాళ్ళకున్న వర్రీసు, వాళ్ళకున్నటువంటి అదర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా మట్టుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అవన్నీ స్లీప్ స్టడీ చేయించుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి లంగ్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, మిగతా ఉన్నటువంటి ఈ మెదడు ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తుంది, వాళ్ళకున్న స్ట్రక్చరల్ ఎనాటమీస్ వాళ్ళ జా ఎలా ఉంది, వాళ్ళకున్నటువంటి గొంతుకు ఎలా ఉంది, వీటిలో ఎంత ఫ్యాట్ ఉంది, టంగ్‌లో ఎంత ఫ్యాట్ ఉంది అన్నవి చాలా సార్లు ఈ స్లీప్ డిజార్డర్స్‌ని నిర్ణయిస్తాయి. సో, వాటిలో మనం తీసుకొని ఆ ఇన్సామ్నియా, ఎల్‌సీహెచ్ఎఫ్ చేస్తున్నప్పుడు కూడా ఉంది అంటే మిగతా స్లీప్ స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి చేయకుండా మనం ఈ స్లీప్ డిజార్డర్స్‌ని ముఖ్యంగా ఇన్సామ్నియాని దాని కేటగరీని మనం నిర్ణయించలేం. అవసరం వస్తే దీంట్లో ఉన్న స్పెషలిస్టులు, పల్మనాలజిస్టులు తొందరగా వీటిని గుర్తించి దాని ఇన్సామ్నియాకి సంబంధించిన ఈ స్లీప్ స్టడీ చేసి అవసరమైతే సీపాప్, బైపాప్ అనేటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుకున్నప్పుడు కొంతవరకు వీళ్ళకి ఉపశమనం పొందే ఉంటుంది. కానీ జనరల్‌గా ఎవరికైనా మిగతావంత సీరియస్ ప్రాబ్లమ్ కాదు, స్లీప్ స్టడీ చేయలేదు అనుకున్నప్పుడు కొద్దిమంది మెగ్నీషియం గాని తక్కువున్నట్టయితే పర్టిక్యులర్‌లీ వాళ్ళకి ఇన్సామ్నియా, స్లీప్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ఈ మెగ్నీషియాన్ని ఎస్టిమేట్ చేసుకొని, ఆ మెగ్నీషియాన్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే చాలా సార్లు మెగ్నీషియం సక్సినేట్ అని, మెగ్నీషియం సైనైడ్ ఇవన్నీ కూడా చాలా మటుకి ఓవర్ ది కౌంటర్ కూడా మిగతా దేశాల్లో దొరుకుతున్నాయి. ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్. వాటిని కూడా వాడుకొని కొంత ఉపశమనం పొందొచ్చు. కానీ నేనైతే అందరూ ఇది ఓవర్ ది కౌంటర్ తెలియకుండా మెగ్నీషియం సప్లిమెంట్స్ వాడొద్దనే చెప్తాను. ఆ మెగ్నీషియం అన్నది టెస్ట్ చేయకుండా అది వాడొద్దు. చాలా మందిలో తక్కువే ఉంటుంది. అయినా గాని మెగ్నీషియం వాడాలి అనుకున్నప్పుడు మీరు టెస్ట్ చేయించుకుని అది పెద్ద ఎక్కువ ఖరీదవ్వదు. మెగ్నీషియం గనక లో లెవెల్స్‌లో ఉన్నట్టయితే, ఆ మెగ్నీషియం పెంచుకున్నట్టయితే చాలా సార్లు స్లీప్ డిస్టర్బెన్స్ తగ్గుతాయి. అలాగే మెలటోనిన్ అన్నది ఇంపార్టెంట్. అది కూడా సప్లిమెంట్ వాడుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఎక్సర్‌సైజ్ ఎంత చేయగలుగుతారు. అలాగే స్లీప్ హైజీన్ అని ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, మీరు 2 గంటలు తిన్న తర్వాత 2 గంటలు బెడ్‌లోకి వెళ్ళకుండా ఉండడము. అలాగే స్క్రీన్ టైమ్ అని అంటారు. మీరు వాడే మొబైల్ ఫోన్స్, మీరు వాడే ల్యాప్‌టాప్స్, టీవీలు ఇటువంటివన్నీ కూడా 2, 3 గంటల ముందుగా వీటన్నిటిని కూడా బంద్ చేసి, ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. అలాగే మీ సెల్ ఫోన్ మీ బెడ్‌రూమ్‌లో బెడ్ పక్కనే పెట్టి చార్జ్ చేయడము. అది ఎమిట్ చేసేటువంటి ఆ బ్లూ లైటు, ఆ గ్రీన్ లైటు మనం చూసినా చూడకపోయినా గానీ మన నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. అవన్నీ కూడా తీసేసి అట్లాగే పడుకునే ముందు ఒక బెడ్ రూమ్‌ని మనం ఒక పడుకోవడానికే వాడి మిగతా యాక్టివిటీస్ అక్కడ చేయకుండా మనం పడుకున్నాం అంటే ప్రీ కండిషనింగ్ అంటారు. దీన్నే స్లీప్ హైజీను. ఒక హ్యాబిట్‌ని మనం మార్చగలిగితే కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది.
అట్లాగే మీ బెడ్‌రూమ్‌లో గనక మీరు ప్లాంట్స్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే అవి ఆ కార్బన్ డయాక్సైడ్ మీరు వదిలిన కార్బన్ డయాక్సైడ్‌ని అవి పీల్చుకొని అవి ఆక్సిజన్ ఎక్కువ సరఫరా చేస్తాయి. అట్లాగే మీ రూమ్ టెంపరేచర్ ఎంతుంది అనేది ఇంపార్టెంట్. వెస్టర్న్ స్టడీస్‌లో వాళ్ళైతే 18-20 డిగ్రీలు అని చెప్తున్నారు. కానీ నా అనుభవంలోను ఇంకా చాలామంది ఇక్కడ నేను మాట్లాడినప్పుడు 22, 20 ప్రాంతాల్లో మనం మెయింటైన్ చేసినా గానీ కొద్దిగా కోల్డ్ ఫీల్ అవుతే ఒక బ్లాంకెట్ కప్పుకుంటే సరిపోయేంత వరకు మనం తగ్గించుకున్నట్టయితే మనకి సుఖమైన నిద్రొచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి ముఖ్యంగా మీ బేసల్ మెటబాలిక్ రేట్ మీ టెంపరేచర్ గనుక పెరిగినట్టయితే ఎక్కువ మందికి ఈ డిస్టర్బెన్స్‌లొస్తాయి. అందుకోసం మీ యాంబియంట్ టెంపరేచర్ అది 22, 23 అలాగే కొద్దిమందికి అలవాటు ఉన్న వాళ్ళకైతే 20 ఆ ప్రాంతాల్లో మెయింటైన్ చేసినప్పుడు ఈ ఇన్సామ్నియాలు రాకుండా ఉంటాయి. ఎన్నో బేసల్ మెటబాలిక్ రేట్ ముఖ్యంగా 2 గంటల కన్నా ముందుగానే మీరు పడుకున్నప్పుడు మీకున్న డైజెషన్ ప్రాబ్లమ్ తోటి అందులో గ్లూకోజ్ లోడ్ ఎక్కువున్నప్పుడు మీ థైరాయిడ్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ థైరాయిడ్ స్టిమ్యులేట్ అయినప్పుడు మీకున్న టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మీరు రెగ్యులర్‌గా మానిటర్ చేసినట్టయితే అంతకుముందాక 36, 36.8 అలా ఉన్న వాళ్ళకి 37 ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు నిద్రపోయే అవకాశం ఉండదు. సో, ఇటువంటి డివైసులన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోజు మీరు టెంపరేచర్ మానిటర్ చేసుకోవచ్చు. ఆ ఉన్నదాన్ని 36.5 ఆ ప్రాంతాలకు గాని తీసుకెళ్ళగలిగితే మీరు 36కి వెళ్ళినా పర్వాలేదు. మీ యాంబియంట్ టెంపరేచర్‌ని బట్టి. సో, ఒకవేళ మీ యాంబియంట్ టెంపరేచర్ ఎక్కువున్నట్టయితే యాంబియంట్ టెంపరేచర్ తక్కువ. అట్లాగే మీరు పడుకునే ముందు ఆ రోజంతా యాక్టివిటీ అయిపోయిన తర్వాత బేర్ ఫుట్ తోటి కొంత గ్రాస్ మీద బయట వరండాలో కాకుండా మట్టి ఉన్నటువంటి ప్రదేశంలో గ్రాస్ మీద మీరు నడిచినట్టయితే మీకున్న ఎలక్ట్రోస్టాటిక్ నాలెడ్జ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంతా కూడా అది ప్లాంట్స్ ద్వారాను, తర్వాత ఈ గ్రాస్ ద్వారాను ఎర్త్‌లోకి ఎర్తింగ్ అయిపోతుంది. ఆ విధంగా కొంతసేపు మీరు గాని స్పెండ్ చేయగలిగితే వాకింగ్ ఇన్ ద బేర్ ఫుట్ ఇన్ ద గార్డెన్‌లో మీరు నడవగలిగితే అది కూడా మీ స్లీప్ క్వాలిటీని పెంచుతుంది. అట్లాగే మీ బెడ్‌రూమ్‌లో గనుక లైట్ లేకుండా ఉండడం ఇంపార్టెంటు. అలా కాకుండా లైట్ ఉండవలసిన అవసరం ఉంది అనుకుంటే రెడ్ లైట్ గానీ, ఆరెంజ్ లైట్ గానీ వాడడం మంచిది. ముఖ్యంగా యెల్లో లైటు, గ్రీన్ లైటు బ్లూ లైటు మోస్ట్ డేంజరస్. ఈ స్పెక్ట్రమ్‌లో ఉన్న లైట్స్. ఇన్‌ఫ్రారెడ్‌కి ఎంత తక్కువుండి, రెడ్ లైట్‌కి దగ్గరలో ఎంత ఆరెంజ్ లైట్ వాడుకుంటే మీ డిస్టర్బెన్సెస్ ఉండవు. అలాగే ఒక ఫెయిరీ స్టోరీ, ఒక మంచి స్టోరీని చదివి దాని నుంచి మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకున్నప్పుడు, అలాగే ఒక హారర్ మూవీయో, లేకపోతే ఒక హారర్ మ్యూజిక్కో విన్నప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువుండే అవకాశాలున్నాయి. సో, వీటిని లైఫ్ స్టైల్ మార్చుకొని, ఈ హాబిట్ అన్నది స్లీప్ క్వాలిటీని మార్చుకోవడానికి కొన్ని కొన్ని ఎక్సర్‌సైజ్ చేసినట్టయితే ఒక 20 రోజులు గానీ, 21 రోజులు చేసినట్టయితే చాలామంది సైంటిస్టులు చెప్తుందేంటంటే, ఇది హాబిట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఒకసారి హాబిట్ ఫార్మ్ అయిన తర్వాత కొద్దిమందికి 40 రోజులు పట్టొచ్చు. కొద్దిమందికి 5, 6 రోజుల్లోనే ఈ న్యూ హాబిట్ రావచ్చు. యావరేజ్‌ని 21 డేస్ అందరూ చెప్తుంది. ఈ 21 డేస్ మనం కష్టపడినట్టయితే ఈ స్లీప్ హైజీన్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఈ ఇన్సామ్నియా అనేది మనం తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. అవసరం వస్తే కొన్ని సప్లిమెంట్స్ వాడుకుని మెగ్నీషియం లాంటిది, ఈ మెలటోనిన్ లాంటిది, అలాగే ఎక్సర్‌సైజ్ ఎంత బాగా చేసి అలసిపోతే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి బాడీలో. ఆ ఎండార్ఫిన్స్ మీకు ఈ స్లీప్ క్వాలిటీని పెంచుతాయి. సో, ఇటువంటి ఎక్సర్‌సైజులని ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్. ఈ మామూలు కార్డియో కన్నా కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్. వీటిని చేసుకొని టెంపరేచర్‌ని తగ్గించుకున్నప్పుడు మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. థాంక్ యూ. యాహ్! యాహ్! తర్వాత కానీ ప్రశ్న వీ కెన్ ఆస్క్ శ్రేయాంష్. అనదర్ ఫర్దర్ ఒకసారి దీని మీద డాక్టర్ సోమరాజు గారి ఒపీనియన్ తీసుకుందాం. స్లీప్ మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలా స్టడీ చేశారాయన. ఓకే. డాక్టర్ సోమరాజు గారు ప్లీజ్ సార్. Good evening, everybody. Dr. Sajna already elaborated it. So, it is extremely important to ask oneself how they spend a typical day, what they eat. The food component is already highlighted by all of you, and how much physical activity they undertake, whether they sit morning to evening or lie down or watch TV, etc., and how much exercise they do. These things matter. Secondly,
what time they sleep, what time they wake up. For an average person, with a few exceptions, the period required for adequate sleep is 8 hours. Actually, sleep is an extremely important component of health. Actually, as is already highlighted, lack of sleep can produce a variety of problems. I won't highlight all that, it's already pointed out. Then I only highlight that what time you go to sleep, what time you wake up, it should be fixed. This is called human circadian rhythm. Don't change it unless there is no other choice. So, say for example, a lot of people on a weekend or holiday they wake up late. They sleep late and wake up late. So that disturbs their sleep pattern. So in other words, even on a Sunday, even on a holiday, go to sleep the same time, go wake up the same time. So that rhythm should not be disturbed. And having said that, say when you Dr. Sachin already pointed out the blue light and other issues. Then, when you frequently travel, particularly people when they go for say air travel, etc., earliest in the morning they wake up on the day and come back in the evening. That frequent travelers with the present day business, etc., that also disturbs the rhythm. So what you have to do is go in the previous evening and come back the next day evening, and avoid waking up too early frequently and disturb. Your disturbance, that will have significant influence on everything, on whether it's diabetes or overall health actually. So during sleep actually your mind is more active than when you are awake. All the days, say, events, the mind tries to put it together, form new connections, your memory and intelligence over a period of time improves. So people who don't sleep adequately, they have dementias early in their life. So I'll just leave it here, except saying that sleep is extremely important. Don't underestimate it. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రేయాంష్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. LCHF డయట్ కీటోటిక్ బ్రెత్ రావడానికి కారణం అవుతుందా? ఒకవేళ వస్తే ఏం చేయాలి? ఇక్కడ ఎల్సిహెచ్ డైట్ లో కూడా కీటోన్ బాడీస్ ఎక్కువ ఉన్నట్టయితే, పర్టికులర్లీ ఎసిటోన్ అన్నది, అది ఎసిటో ఎస్టేట్ అన్న రూపంలో బ్రెత్ ద్వారా బయటకు వస్తుందండి. ఒక స్వీట్ లాంటి ఫ్రూటీ వాటర్ వస్తుంది. అది అంత ప్రమాదకరమైనది కాదు. దీన్ని గనక ఉన్నట్టయితే మనం కీటోన్ బాడీస్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ పెరిగినట్టయితే అది అంత ప్రమాదం చేయదు. కానీ ఎసిటైన్ అన్నది మాత్రం ఈ లంగ్స్ ద్వారా బయటకొస్తుందది. అలాగే ఎసిటోన్ అన్నవి యూరిన్‌లో బయటికి పోతూ ఉంటాయి. సో, ఈ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని రోజులు పోయేప్పటికి వాళ్ళకి అలవాటవుతారు. అంతకన్నా ప్రమాదంగా ఉన్నట్టయితే ఈ మౌత్ ఫ్రెషనర్స్ అటువంటివి కూడా వాడొచ్చు. అలాంటి మీకు ఈ కోకోనట్ మీట్ ఉంటుంది. కోకోనట్ మీట్‌ని చూయింగ్ నమిలినట్లయితే ఈ కోకోనట్ మీట్ వల్ల మీకు కొంతవరకు ఆ సెన్స్ మారుతుంది. అట్లాగే జైలటాల్ అనేటువంటి కొన్ని చూయింగ్ గమ్స్ ఉన్నాయి. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్. ఇటువంటివి కూడా వాడినప్పుడు, మౌత్ ఫ్రెషనర్స్ వాడినప్పుడు, ఈవెన్ సింపుల్ మీరు ఒకసారి బ్రష్ చేసినా గానీ ఈ బ్రెత్ మారుతుంది మీకు. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ వాడుకోవచ్చు. కానీ డెఫినిట్‌గా ఎల్‌సిహెచ్ డైట్‌లో సఫిషియెంట్ ఎఫెక్టివ్‌గా చేసినప్పుడు, కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇటువంటి బ్రెత్ అనేది ఉంటుంది. పర్టిక్యులర్‌లీ క్లోజ్ పార్ట్నర్స్‌కి, కొంతమందికి స్పౌసెస్‌కి వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దీనికి అలవాటు పడకపోతే. దీని సొల్యూషన్‌లో దీనికి అలవాటు పడ్డాం. ఈలోపుగా మీరు చేయవలసినవన్నీ ఇటువంటి ట్రిక్స్ అన్నీ వాడుకోవచ్చు. ఎందుకంటే ఎల్‌సిహెచ్ఎఫ్ డైట్‌లో డైట్ వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కీటోన్ బాడీస్ వల్ల వస్తాయి. అందుకోసం కీటోన్ బాడీస్ తగ్గించడం వల్ల ఉన్న ప్రయోజనాలన్నీ పోతాయి మనకి. సో, అందుకోసం మనం వాటికి అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. థాంక్ యూ. ఓకే సార్. రవి గారు అడుగుతున్నారు, కోడిగుడ్లు మాత్రమే డైట్ గా తీసుకోవచ్చా?
కొంతమంది చేశారండి ఇది ఎక్స్‌పెరిమెంటు. చాలామంది ఏంటంటే రిలీజియస్ రీజన్సో, లేపోతే కల్చరల్ రీజన్సో నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు ముఖ్యంగా ఈ రోజుకి 30 గుడ్లు దాకా మీరు కార్బోహైడ్రేట్స్ అన్నీ మానేసి రైసు, వీటు, రైస్ ఫ్లోరు, వీట్ ఫ్లోరు ఉన్న పిండి పదార్థాలు ఇంక్లూడింగ్ పప్పు దినుసులు ఇవన్నీ మానేసినప్పుడు మీకు కావాల్సిన క్యాలరీసు, కావాల్సిన ఈ ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ కోడిగుడ్లో ఉన్న తెల్లసొన, అలాగే దాంట్లో ఉన్న పచ్చసొన కలిపి చాలామంది ఇప్పటిదాకా రికార్డ్ ఏంటంటే రోజుకు 30 గుడ్లు అలా తిని మామూలుగానే వాళ్ళు మెటబాలిజాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా పొందలేదు. కానీ ఎక్కువ మంది ఈ 30 గుడ్లు తినడం అనేది కష్టమవుతుంది. అంచేత 3 నుంచి ఎన్ని తినగలరు అన్నది మిగతా వాటితో సప్లిమెంట్‌గా వాడుకున్నప్పుడు అన్ని ఎక్కువ గుడ్లు మాత్రమే తిని బతకవలసినంత అవసరం ఉండదు. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్న మిగతావన్నీ వాళ్ళు రుచించక కార్నివోర్ డైట్ లాంటిది చేద్దాం అనుకున్నప్పుడు పూర్తిగా గుడ్ల మీద ఆధారపడి చేయొచ్చు. ముఖ్యంగా అటువంటి వాళ్ళు చికెను, ఈ మటను ఇటువంటివి తినడానికి అభ్యంతరాలున్నప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ డైట్‌లో వాళ్ళు పూర్తిగా కావాల్సినవన్నీ కూడా కోడిగుడ్లో ఈ సంపూర్ణ ఆహారంలో తల్లిపాలు, ఈ జంతువుల నుంచి వచ్చే పాలు తర్వాత సంపూర్ణ ఆహారం అంటూ ఏమైనా ఉంటే కోడిగుడ్లు మాత్రమే. అందుకోసం డెఫినిట్‌గా దీని మీదే మిగతా ఏ డెఫిషియన్సీ లేకుండా, ఏ అనారోగ్య సమస్యలు రాకుండా మీరు తినగలిగితే 30 గుడ్ల దాకా తిని మీరు జీవితాన్ని గడపొచ్చు. థాంక్ యూ. సార్, ఈ సి విటమిన్ కూడా ఉంటుందా సార్ గుడ్డు ద్వారా మనం ఈ డైట్‌గా తీసుకున్నప్పుడు? సి విటమిన్ అన్నది కార్బోహైడ్రేట్స్ లేనప్పుడు పెద్దంత ఎక్కువ అవసరం ఉండదండి. సి ఓకే. విటమిన్ ఎప్పుడు అవసరం వస్తుందంటే, సి విటమిన్ ఉండదు దీంట్లో. కానీ సి విటమిన్ ఎప్పుడు అవసరం వస్తుందంటే, మన బాడీలో ఈ ముఖ్యంగా కార్నివోర్ డైట్ చేసిన వాళ్ళు చాలామంది నిరూపించారు వాళ్ళు. వైటమిన్ సి యొక్క ఆవశ్యకతే కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు పెరుగుతుంది గానీ, అది వైటమిన్ సిను, షుగరు. అందుకోసమని వైటమిన్ సి సప్లిమెంట్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్సే తగ్గించినప్పుడు అతి తక్కువగా ఉంటుంది. అది ఫ్రెష్‌గా ఉన్నటువంటి మీట్‌లో కూడా ఆ మాత్రం వైటమిన్ సి ఉంటుందని చాలామంది నమ్మకం. ముఖ్యంగా లివరు ఇటువంటివి వండకుండా తిన్నప్పుడు మీకు కొద్దిమంది లివర్ లాంటివి వండకుండా కూడా తింటారు. అటువంటి వాటిలో వైటమిన్ సి అనేది పెద్ద ప్రాబ్లమ్ రాదు. కానీ వైటమిన్ సి అనేది సప్లిమెంట్స్ కూడా వాడుకోవచ్చు అంత తగ్గితే. స్కర్వీ లాంటివి ఈ లక్షణాలు వచ్చినప్పుడు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చాలామంది కార్నివోర్ డైట్ వాళ్ళు వైటమిన్ సి లేకపోయినా వాళ్ళకంత సీరియస్ ప్రాబ్లమ్స్ రావట్లేదు అనే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎస్కిమోలతో బతికిన ఈ ఒక డాక్టర్ గారు స్టీఫెన్స్ ఆయన పేరుండేది. ఆయన వాళ్ళతో పాటు 2, 3 ఏళ్ళు బతికారు. ఆయన కూడా గుర్తించింది ఎస్కిమోల్లో ఏ ఫ్రూట్సు, ఏ ప్లాంట్స్ తినకపోయినా వాళ్ళలో కూడా వైటమిన్ సి డెఫిషియన్సీ అని చూడలేదు. ఇది ముఖ్యంగా సైలర్సు ఇటువంటి వాటిల్లో అంత పూర్వం ఎక్కువ మంది రిపోర్ట్ చేసిన కారణం ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఈ కార్బోహైడ్రేట్ ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ తిన్నప్పుడు ఈ వైటమిన్ సి డెఫిషియన్సీలోకెళ్తారు. అసలు నేచురల్‌గా మీరు చూసినట్టయితే ఎవల్యూషన్‌లో మనుషులకు తప్ప మిగతా జంతువుల్లో వాటిలంతట అవి వైటమిన్ సి తయారు చేసుకునే అవకాశం ఉంది. మనకి కొంతవరకు ఈ వైటమిన్ సి అన్నది అవసరం లేదు కాబట్టి, ఆ మాలిక్యూల్‌ని తీసేసి కొంతవరకు యూరిక్ యాసిడ్ అనేటువంటి ఈ మాలిక్యూల్ కొన్ని రకాల సబ్‌స్టిట్యూట్స్‌ని అది మనకు చేసి పెడుతుంది. అందుకోసం వైటమిన్ సి లేకపోయినా మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మీకు అంత ప్రమాదం చేయదు. అందుకోసమని 30 గుడ్లు తిని చాలామంది ఆరోగ్యంగానే బతికారు. అంత ఎక్స్‌పెరిమెంట్ అంత స్ట్రాంగ్‌గా ఏదో ప్రిన్సిపల్ కోసం చేస్తే తప్ప అంత అవసరాలు ఉంటాయని నేను అనుకోను నేను. థాంక్ యూ. ఓహ్! ఓకే సార్. థాంక్ యూ. తరువాత ప్రశ్న అజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. హ్మ్. విచ్ ఫుడ్ కెన్ సాటిస్ఫై ద కార్బ్ టేస్ట్ బడ్స్ ఆర్ క్రేవింగ్స్ ఇన్ ద ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్? ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో ఎటువంటి ఆహారాన్ని కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్‌ని తగ్గించగలదు? వీటిలో ఇప్పుడు ఆల్మండ్స్ అన్నవి ఒక గుడ్ సబ్‌స్టిట్యూట్ అండి అది. దాంట్లో కొన్ని కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఈ ఆల్మండ్ ఫ్లోర్‌తో చేసినటువంటి రొట్టెలు గాని, అలాగే కాలీఫ్లవర్‌తో చేసినటువంటి రైస్ గాని సబ్‌స్టిట్యూట్ వాడుకున్నప్పుడు ఈ టేస్ట్ బడ్‌కి సిమిలర్ ఫీలింగ్ వస్తుంది మీకు. పైగా మనం తీసుకునే ఎన్నో ఆహారాల్లో ఒక్క కార్బోహైడ్రేట్సే కాకుండా మనం దాంతో కలిపేటువంటి స్పైసెసు,
ఈ కాండిమెంట్స్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ముఖ్యంగా ఈ మసాలాలు ఇవన్నీ కూడా టేస్ట్‌ని అవి మారుస్తాయి కార్బోహైడ్రేట్స్‌తో పాటు. అటువంటివే మీరు ఆల్మండ్ ఫ్లోర్‌తో చేసిన రొట్టెలు తిన్నప్పుడు, అట్లాగే మీకున్న కొన్ని కార్బోహైడ్రేట్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎల్యులోజ్ అనేది ముఖ్యమైన పదార్థం. అలాగే ఎరిత్రిటాలు, జైలటాలు, అలాగే మానిటాలు ఇటువంటి షుగర్ సబ్స్టిట్యూట్ పదార్థాలున్నాయి. వీటిలతో కొన్ని సప్లిమెంట్ చేసినప్పుడు మీరు తీసుకున్న మిగతా పదార్థాల్లో ఈ ఎల్యులోజ్ కలిపినప్పుడు అది ఆ కార్బోహైడ్రేట్స్ ఏదైతే మీకు స్టిమ్యులేషన్ వస్తుందో వితౌట్ ఇంక్రీజింగ్ షుగర్, వితౌట్ ఇంక్రీజింగ్ ఇన్సులిన్ యూ కెన్ అచీవ్ దట్ వన్ యాజ్ ఫర్ ది టేస్ట్ బడ్స్ ఆర్ కన్సర్న్. దీనికి కూడా కొంతవరకు అలవాటు పడాలి. ఆ షుగర్ అడిక్షన్ అన్నది అంత ఈజీగా పోదది. దాని గురించి మనం కొంత మానసికంగా మనం ప్రయత్నం చేసి ఇటువంటి సబ్స్టిట్యూట్ వాడుకున్నప్పుడు మీ టేస్ట్ బడ్ సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఇన్సులిన్ అనే రెసిస్టెన్స్ తగ్గినప్పుడు ఈ షుగర్ క్రేవింగ్స్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. అప్పుడు దీనివన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకోసమనే ఈ మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఎంత ఎక్కువ ఉంటే మీకు క్రేవింగ్స్ అంత పెరుగుతాయి. ఇండైరెక్ట్‌గా మీకు క్రేవింగ్స్ ఉన్నాయి అంటే మీ ఇన్సులిన్ సరిగ్గా లేదు అన్నదానికి అదొక తార్కాణం. సో, అందుకోసమని మనం ఎక్కువ కొన్ని రోజులు కష్టపడి ఈ ఇన్సులిన్ గనక మామూలు పాళ్ళలో తెచ్చుకున్నట్టయితే ఈ క్రేవింగ్స్ కూడా అన్నీ పోతాయి. థాంక్ యూ. అలాగే ఒక్కోసారి మిల్క్ షేక్‌లో ఈ ఎసెన్స్ అన్నవి ఈ ఐస్ క్రీమ్ ఎసెన్స్ అన్నారు. వెనిల్లా ఎసెన్స్ అని. ఐస్ క్రీమ్ కాదు వెనిల్లా ఎసెన్సు, స్ట్రాబెర్రీ ఎసెన్సు మీరు బాస్కిన్ రాబిన్స్‌లోకి వెళ్ళినట్టయితే ఒక 70 రకాల ఐస్ క్రీమ్ ఎసెన్స్ వాళ్ళిస్తారు. ఈ 70 రకాల్లో మీకేది నచ్చితే దాన్ని కోకోనట్ మిల్క్‌లోను, ఈ మిల్క్‌లోంచి వచ్చిన క్రీము, వీటితో పాటు ఎల్యులోజు ఈ 3 కాంబినేషన్‌లో వాడుకున్నట్టయితే మీకెన్నో మిల్క్ షేకులు, అట్లాగే స్మూతీలు ఇవన్నీ కూడా వస్తాయి. ఉన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇటువంటి పదార్థాలతో తిన్నప్పుడు మీ టేస్ట్ బడ్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయ్యి మళ్ళీ ఈ జంక్ ఫుడ్‌కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటుందది. అలాగే ఇప్పుడు బజార్‌లో మీకు ఆల్మండ్ కుకీస్ అని అమ్ముతున్నారు. ఈ కుకీస్ కనుక కొనుక్కున్నట్టయితే మీరు దీంట్లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ ఆల్మండ్స్‌తో చేసినటువంటి కుకీసు, బిస్కెట్సు అట్లాగే ఫ్యాట్ బాంబ్స్ అని కొన్ని తయారు చేస్తున్నారు. ఈ ఈ అమెజాన్‌లోను వాటిలో కూడా దొరుకుతున్నాయి. వీటిని కూడా మీరు వాడుకొని మనం లేని అవసరాన్ని మనం ఈ టేస్ట్ బడ్‌ని మార్చుకోవచ్చు. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. సో మీరిక్కడ సబ్‌స్టిట్యూట్స్ గురించి మాట్లాడారు కాబట్టి కొంచెం దాని మీద చిన్న డౌట్ క్లారిఫై చేసుకుందామని. xylitol, ఎరిథ్రాల్, మానిటాల్ లాంటి షుగర్స్ గురించి మాట్లాడారు. అలానే స్టీవియా అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా షుగర్ సబ్‌స్టిట్యూట్‌గా వాడొచ్చు ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో అని ఒక సలహా కూడా వింటూ ఉన్నాం. సో వీటి ప్రభావం లాంగ్ టర్మ్ ఫస్ట్ షార్ట్ టర్మ్‌లో ఇన్సులిన్ సెక్రీషన్ మీద, అలానే కెలోరిఫిక్ వాల్యూస్‌కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? అలానే లాంగ్ టర్మ్‌లో వాటిలో ఉన్న క్యాన్సర్ కారక లక్షణాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? వీటి గురించి కొంచెం ఎలాబొరేట్ చేస్తారా సార్? స్టీవియా అండి. అలాగే ఎరిత్రిటాలు ఈ రెండిట్ల మీద కొన్ని రిజర్వేషన్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. కొంతమందికి ప్రాస్టేట్ క్యాన్సర్‌కి, స్టీవియాకి దగ్గర సంబంధం చెప్తున్నారు. అందుకోసమని కొంతవరకు స్టీవియాని మనం అంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేయట్లేదు. అట్లాగే కొన్ని ఈస్ట్రోజెన్స్‌ని ఫిమేల్ పార్ట్నర్స్‌లో వాళ్ళలో కూడా కొంత ఈస్ట్రోజన్ బస్టర్స్ అన్న వాటికి కూడా ఈ స్టీవియా ఉపయోగపడుతుందని. ఇవన్నీ చాలా లిమిటెడ్ స్టడీసే ఉన్నాయి. అంత ఎక్కువ లేవు. కానీ ఇది ఎల్యులోజ్‌కైతే ఇది ఈ మధ్య రీసెంట్‌గా డిస్కవరీ చేసినటువంటి మాలిక్యూలు. దీనివల్ల ఇంకా ఎక్కువ నష్టాలున్నాయని ఎవరు చెప్పట్లేదు. ఎల్యులోజ్‌ని సేఫ్‌గా ఇప్పటిదాకా వాడుకోవచ్చు. కానీ ఈ స్టీవియా, ఎరిత్రిటాల్ కూడా ఒక రకమైన హార్ట్ డిసీజ్‌ని పెంచే అవకాశం ఉంది అని ఒక స్టడీ వచ్చింది. అందుకోసం ఎరిత్రిటాల్ కూడా మనం అంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేయట్లేదు. కానీ మానిటాల్ మీద అంత తీసుకునే అవకాశం ఎక్కువ మందికి ఉండదు. అది లిక్విడు అదంతా కూడా కొద్దిగా క్లమ్జీగా ఉంటుందది. కానీ అది కూడా షుగర్ సబ్స్టిట్యూటే మానిటాల్ కూడా. అవసరం వస్తే దాన్ని కూడా తీసుకోవచ్చు. సార్బిటాలు ఇవన్నీ కూడా ఈ షుగర్సే ఇవన్నీ. అటువంటి వాటిలో మనకి కమర్షియల్‌గా అవైలబుల్ అయ్యేది
మాంక్ ఫ్రూట్ అని ఉంది. మాంక్ ఫ్రూట్‌లో ఈ ఎరిథ్రాల్ కాంబినేషన్ రెండిటిని కలిపి వాళ్ళు కమర్షియల్ ప్రిపరేషన్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం వాడుకోవచ్చు కొంతవరకు. ఎవ్రీడే కాఫీలో వేసుకోవడానికి కాకుండా అప్పుడప్పుడు ఫెస్టివల్ డేస్‌ని పండగలకి వాటిలకి ఈ షుగర్స్ అవసరమైనప్పుడు ఇటువంటి వాటిని వాడుకున్నప్పుడు అంత ఎక్కువ మోతాదుల్లో ఉండదు కాబట్టి ఇన్సులిన్ మీద ప్రభావం చూపించదు. ఎక్కువ వాళ్ళలో మన స్వీట్ డిష్‌లు కూడా ఈ మ్యాజిక్ ఇన్ మై ఫుడ్ లాంటి వాళ్ళు ఈ ఎరిత్రిటాల్ తోటి ఏ విధంగా స్వీటులు చేసుకోవచ్చు, రసగుల్లా తయారు చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌లీ ఆల్మండ్ మిల్క్ తోటి, అలాగే సబ్‌స్టిట్యూట్ టు ది మిల్క్ ఇన్ ఆల్మండ్ మిల్క్‌కి, అలాగే గోధుమలతో చేసేటువంటి మైదా పిండికి ఈ ఆల్మండ్ ఫ్లోర్ తోటి, అలాగే ఈ షుగర్‌తో పాటు నేచురల్ షుగర్ మనం కేన్ షుగర్‌తో పాటు ఈ ఎల్యులోజ్ వాడి ఈ కాంపోజిషన్‌లో స్వీటులు కూడా తయారు చేసుకోవచ్చు. అట్లాగే ఎన్నో రకరకాల మన ఈ పొళ్ళుని ఉన్నాయి. నువ్వుల పొడి, తర్వాత ఫ్లాక్స్ సీడ్సు, చియా సీడ్సు, పంప్కిన్ సీడ్సు, సన్‌ఫ్లవర్ సీడ్సు ఇటువంటి సీడ్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా తినడం ఇబ్బందిగా ఉన్నప్పుడు వీటిని నెయ్యిలో వేయించుకొని, పౌడర్ చేసుకొని, దీన్ని ఉండల్లా చేసుకోవడానికి ఈ ఎల్యులోజ్ వాడుకోవచ్చు. ఇలా వాడుకొని మీరు అప్పుడప్పుడు స్నాక్‌గా కూడా వాడుకుంటే, ఈ స్వీట్ బడ్స్ అన్నీ కూడా మీకు కాంపెన్సేట్ అవుతాయి. ఈ క్రేవింగ్స్ అనేవి లేకుండా ఉంటాయి. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. శ్రేయాంష్ గారు అడుగుతున్నారు. ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో ఉన్నవారు ఎటువంటి ఈ బయోకెమికల్ పారామీటర్స్‌ని టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎంత ఫ్రీక్వెంట్‌గా, ఎంత కాలానికి ఒకసారి ఆ టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది? ఆ టెస్ట్‌లు ఏమైనా అబ్నార్మల్‌గా ఉంటే ఏం చేయాల్సి ఉంటుంది? అని అడుగుతున్నారు. ఐ డోంట్ ఎంబీబీఎస్ కోర్స్ నన్నే ఒక 3 సెంటెన్స్‌లో చెప్పమని అడుగుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఈ అవును. ఎల్‌సీహెచ్ఎఫ్ అన్నది డైట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు చేస్తుందేంటంటే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ కాస్త ఎక్కువుంటుంది. అంచేత కొలెస్టరాల్, లిపిడ్ ప్రొఫైలు మనం మెజర్ చేసుకుంటూ దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ ఎన్నున్నాయి, హెచ్‌డీఎల్ ఎంతుంది, ఈ రేషియో ఎంతుంది. ముఖ్యంగా ఎల్‌డీఎల్ ఒక్కదాని మీద ఆధారపడకుండా ట్రైగ్లిసరైడ్స్ డివైడెడ్ బై హెచ్‌డీఎల్ అది 1.5 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, అటువంటి ఫ్యాట్ వల్ల, అటువంటి కొలెస్ట్రాల్ వల్ల మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. అటువంటి ఫ్యాట్ ఉన్నప్పుడు మనకి సీఆర్‌పీ, హెచ్ఎస్‌సీఆర్‌పీ లాంటివి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ మనం మెజర్ చేసుకొని, అప్పుడు గనక మనకి ఈ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువుండి అబ్నార్మల్‌గా ఎల్‌డీఎల్ ఇవన్నీను. అటువంటి పరిస్థితుల్లో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ని తగ్గించడం కోసం ఈ స్టాటిన్స్ లాంటి మందులు వాడుకోవచ్చు. అటువంటప్పుడు ఈ ఫ్రీక్వెంట్‌గా ప్రతి 2 నెలలకో, 3 నెలలకో ఈ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అంతేగాని తిన్న తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేస్తే ట్రైగ్లిసరైడ్స్ అన్న వాటిని మనం కరెక్ట్‌గా ఎస్టిమేట్ చేయలేం. మీరు తిన్న లాస్ట్ 8 అవర్స్‌లో మీరు తిన్నటువంటి ఫ్యాటీ ఫుడ్డు, మీరు తిన్నటువంటి కార్బోహైడ్రేట్సు ఇది పోస్ట్ బ్రేక్‌ఫాస్టు, పోస్ట్ లంచ్ తర్వాత చేసే శాంపిల్స్‌లో కొంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. అందుకోసమని ఫాస్టింగ్ శాంపుల్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న హెచ్‌బీఏవన్‌సీ అన్నది ముఖ్యంగా డయాబెటిక్ అయ్యి, ఆ కారణం వల్ల ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ చేస్తున్న వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒకసారి హిమోగ్లోబిన్ ఏవన్సీ ఎలా ఉంది? ఏ పరిస్థితుల్లో తగ్గుతోందా? పెరుగుతోందా? అన్నదాన్ని నిర్ణయం తీసుకొని ఏదో 7 కంటే తక్కువుంది అంచేత పర్వాలేదు అనుకునే అభిప్రాయంతో కాకుండా 5.5 దాకా వచ్చేదాకా వాళ్ళు ఈ లో కార్బోహైడ్రేట్ కంటిన్యూ చేయాలి. అన్నిటికన్నా కూడా ఈ లో కార్బోహైడ్రేట్ ముఖ్యమైన ఉపయోగాలు మీకున్నటువంటి పారామీటర్స్ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, అలాగే ఫ్యాటీ లివర్ తగ్గిందా లేదా అల్ట్రాసౌండ్ తోటి, అలాగే మీరు చేయవలసిందేంటంటే కీటోన్ బాడీస్ ఎన్నున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్యాట్ మీదే అడాప్ట్ అయినప్పుడు మీకున్నటువంటి కీటోన్ బాడీస్ న్యూట్రిషనల్ కీటోసిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు ప్రమాదం లేదు. అలాగే స్టార్వేషన్ కీటోసిస్ అని ఉంటుంది. అంటే 5 మిల్లీమోల్స్ గనక ఈ కీటోన్ బాడీస్ ఉన్నంత వరకు మీకేం ప్రమాదం జరగదు. కానీ 5 దాటిన తర్వాత కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కీటోఎసిడోసిస్ అనేది టైప్ 1 డయాబెటిస్ వాళ్ళలో ఎక్కువ సార్లు చూస్తాం. మిగతా డయాబెటిస్ టైప్ 2లో కూడా హైపర్ ఆస్మోలార్ అన్న ఒక సిట్యుయేషన్ వస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ దీనివల్ల. అందుకోసం టైప్ 2 డయాబెటిస్‌లో కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఫ్రీక్వెంట్‌గా 3 నెలలకో, 6 నెలలకో కీటోన్ బాడీస్‌ని ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మామూలు బ్లడ్ గ్లూకోజ్ ఎలా చేసుకుంటున్నామో, అలాగే ఇంటి దగ్గర కీటో స్ట్రిప్స్ అని, కీటో మీటర్ అని ఉంటాయి. వాటిలో మనం రెగ్యులర్‌గా చెకప్ చేసుకొని, మనం చేస్తున్న డైటు మనకు ఉపయోగకరంగా ఉందా? లేదా? అన్నది తెలియవలసిన అవసరం ఉంటుంది. మామూలుగా ఎవరికీ కీటోన్ బాడీస్ ఉండవు. అది 0.03 కన్నా తక్కువుంటాయి.
కానీ ఈ కీటో డైట్ చేస్తున్నప్పుడు ఆర్ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ చేస్తున్నప్పుడు మీకు ఉండవలసిన కీటోన్ సంఖ్య 0.5 కన్నా ఆర్ కనీసం 0.1 కన్నా ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఫలితాలుంటాయి. అట్లాగే ఎపిలెప్సీ, క్యాన్సరు, అట్లాగే కొన్ని రకాల మానసిక వ్యాధులు బైపోలార్ డిజార్డర్సు అటువంటివి ఉన్నప్పుడు మీకు ఉండవలసిన కీటోన్ బాడీస్ 5 మిల్లీమోల్స్ దాకా ఉండాలి. సో, మీరు ఏ జబ్బు కోసం చేస్తున్నారు ఈ డైటు అన్నదాన్ని బట్టి మనం మిగతా టెస్టులన్నీ రాస్తాం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక ఈ షుగర్ సబ్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతూ మాంక్ ఫ్రూట్ ని ప్రస్తావించారు. అవును. ఇక్కడ అజయ్ గారు ఆ మాంక్ ఫ్రూట్ గురించి అబౌట్ మాంక్ ఫ్రూట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అజయ్ కుమార్ వెంపాటి గారు బహుశా మాంక్ ఫ్రూట్ గురించి ఆయనకి స్పష్టంగా వినపడలేదు, ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి అన్నారేమో అనిపించింది. దాని గురించి కామెంట్ హ్మ్. చేస్తారా? ఇది మాంక్ ఫ్రూట్ అమెజాన్‌లో దొరుకుతుందండి ఇప్పుడిది. అది సిమ్లాలో పండిస్తారు. మామూలుగా చైనాలో ఉండేది ఇది. దాని టిబెట్‌లోను. ఇప్పుడు మనకి ఇండియాలో సిమ్లాలో పండుతుంది ఇది. ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు దీన్ని. ఇవన్నీ మాంక్ ఫ్రూట్‌గా కాకుండా ఆ ఉన్న ఎక్స్ట్రాక్ట్‌ని అమెజాన్‌లో దొరుకుతుంది. ఎరిత్రిటాల్ కాంబినేషన్‌లో. వాటిని డైరెక్ట్‌గా మనం ఇంపోర్ట్ చేసి అమెజాన్ తెప్పించుకొని వాడుకోవచ్చు దీన్ని. అంటే ఇంకేమైనా ఓకే. ఫర్దర్ క్లారిఫికేషను అది డైరెక్ట్‌గా అడిగితే ఆ క్వెషన్ బట్టి నేను సరే. చెప్తాను. అజయ్ గారు మీకు ఇంకా ఏదైనా అదనపు సమాచారం కావాలంటే క్లియర్ గా మళ్ళీ ఇక్కడ ప్రశ్న పంపించండి. ఈలోగా అజయ్ గారిది ఇంకో ప్రశ్న ఉంది. హ్మ్. సాధారణంగా రోజుకి ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ పద్ధతిలో 2 లేదా 3 సార్లు మాత్రమే భోజనం చేయాలి, ఘనాహారం తీసుకోవాలి అని సూచిస్తారు గదా! మీరు ఇందాక 30 గుడ్లు గురించి ప్రస్తావించారు గదా! దానికి రిలేటెడ్‌గా ఈ 2 లేదా 3 సార్లు తినే పద్ధతిలో అయితే 30 గుడ్లు తినడం సాధ్యం గాదు. మరి ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్‌లో ఉన్నప్పుడు అంతకంటే గూడా ఎక్కువ సార్లు తినొచ్చా? ఈ 30 ఎగ్స్‌ని అకామిడేట్ చేసుకోవడం కోసం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్ ఇంకా పెంచొచ్చా అనే అర్థంలో అడుగుతున్నారు. అది అదృష్టమేనండి. తినలేరు అన్నది ఎందుకు ఎలా వచ్చిందో ఆయనకి ఆ అభిప్రాయం నాకు తెలీదు. ఆ 30 ఎగ్గులు తిన్నవాళ్ళు రోజుకి 2 సార్లే తిని కూడా అలా చేసుకున్నారు. అలాగే కొంతమంది ఈ ఎల్‌సీహెచ్ఎఫ్‌ని స్ట్రాంగ్‌గా రికమెండ్ చేసిన వాళ్ళు వారానికి 100 ఎగ్గులు కూడా తిన్నారు. రోజుకి 30 చొప్పున ఒక వారంలోనే 100 ఎగ్గులు కూడా తిన్నారు. సో, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది గానీ, ఎన్ని ఎగ్గులు ఒకసారి తినగలము అన్నది మనం ఇంత లిమిట్ అంటూ ఏం లేదు దానికి. అందుకోసమని ఎగ్గులు తినడం కోసమే మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ తినక్కర్లేదు. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఓకే. ఏంటంటే, ఈ ఎగ్స్ తిన్నప్పుడు ఇది ఇన్సులిన్‌ని స్టిమ్యులేట్ చేయదు. దీంట్లో ఉన్న ఫ్యాట్స్ గానీ, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ. చేసినా అతి తక్కువగా చేస్తాయి. అందుకోసమని ఈ 2 సార్లు తినమని చెప్పడానికి మనకు కారణం ఏంటంటే, అది 100% అలా చేయాలని లేదు. ఎల్‌సీహెచ్ డైట్‌లో కూడా 3 సార్లు తినొచ్చు. కానీ అలాగే 3 సార్లు తిన్నప్పుడు మీ క్వాంటిటీ, మీ క్యాలరీసు, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి. మీ కంట్రోల్‌లో ఉండదు. అందుకోసం ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, మనం 2 సార్లకే దాన్ని పరిమితం చేయండి. అప్పుడు మీకు కంట్రోల్ ఉంటుంది అన్న ఈజీ అడాప్టేషన్ కోసం తప్ప, ఈ డైట్‌లో ఒకసారే తినాలి, 2 సార్లు తినకూడదు ఇవేమీ లేవు. ఈ రూల్స్ ఏమీ లేవు. ఇది వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. అలాగే స్మాల్ క్వాంటిటీ తినకూడదు, లార్జ్ క్వాంటిటీ తినాలి. ఇవన్నీ కూడా ఏ రూల్స్ లేవు. ఇది మీ ఇన్సులిన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న ఒకే ఒక క్రైటీరియా. తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఎంత ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తే అంత మీ ప్రోగ్రామ్ ప్రొలాంగ్ అవుతుంది. అలాగే అనుకున్న ఆశించిన ఫలితాలు రావు. అందుకోసమని మేము తగ్గించుకున్నాం తప్ప ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఆ ప్రిన్సిపల్‌ని వాడుకొని ఆటోఫేజీ అనేటువంటి ప్రిన్సిపల్‌ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం కాబట్టి, ఆ విధంగా ఎన్నో కలిపి కాంబినేషన్‌లో ఇవన్నీ వాడడం జరుగుతోంది. అంచేత థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఆ గుడ్లకు సంబంధించే రవికుమార్ గారు నేను ప్రతిరోజు 9 ఎగ్స్ తింటున్నాను సార్ అని పెట్టారు. అంటే పర్లేదా అనే అర్థంలో అడిగారనిపించింది. ఏవండీ ఏది? సరిగ్గా క్యాచ్ 9 చేయలేకపోయాను. ఎగ్స్ అండి. నేను ఆ! ప్రతిరోజు అది 9 గుడ్లు ఆ! తింటున్నాను. మంచిదే అది. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు తింటారు. వాళ్ళకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఈ డైట్‌లో ఇంతే తినాలి అనేది ఎక్కడా లేదండి. ఇది ఇవన్నీ ఎటువంటి వస్తువులు తింటే మీకు కీటోన్ బాడీస్ డెవలప్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ వల్ల జరిగే ఇన్సులిన్ యొక్క స్థితిగతులు మారుతాయి అన్నదే ఇంపార్టెంట్.
మీకు రుచికరమైనది, మీకు సౌలభ్యంగా ఉన్నది, మీకు అందుబాటులో ఉన్నది, మీకున్న ఎకనామిక్ సిట్యుయేషన్‌లో ఇది చాలా ఉపయోగం ఇండియాలో. ఈ ఎగ్స్ మీద ఎక్కువ ఆధారపడగలిగితే ఇంతకన్నా పౌష్టికాహారం మన దగ్గర లేదు. ఒక ఎగ్గు రూ. 5 నుంచి రూ. 10 దాకా ఉన్న ఖరీదులో మనకి ప్రపంచంలో, ఈ దేశంలో చంద్రమండలంకెళ్ళినా గాని దొరికేది మీకు ఎగ్సే. సో, అందుకోసమని మనం ఎక్కువ కష్టపడకుండా ఈ డైట్‌ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్స్ మీద ఎంత ఆధారపడితే అంత సౌఖ్యంగా ఉంటుంది. ఈజీగా చేయగలుగుతారు. అంచేత మీ అలవాటుని బట్టి, మీకున్న కోరికను బట్టి, మీరు తినగలిగిన సామర్థ్యాన్ని బట్టి ఈ ఎగ్గులు 30 ఎగ్గుల దాకా తిని అది లిమిట్ అని కాదు. ఇప్పటిదాకా జరిగిన లిటరేచర్‌లో అన్ని ఎగ్గులు తిని దానివల్ల ప్రభావం అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్నవాళ్ళ గురించి చరిత్రలో రిపోర్టెడ్ కేస్‌లో అలా ఉన్నాయి కాబట్టి 30 ఎగ్గులని చెప్తున్నాను. అంతేగాని అక్కడితో లిమిట్ చేయాలని కూడా లేదు. అలాగే మీరేదో జిమ్‌కెళ్తూ, మీరు ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేస్తూ, మీకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ